మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను చేత పట్టుకుని యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం మొదలుకొని 41వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ డేవిడ్ రాజు గారు ముందుకు వచ్చి 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనమందరం కలిసి చదవబోతున్నాము. బైబిల్ గ్రంథం తెరిచారనుకుంటున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని సన్నిధానంలో కూర్చుందాం. మరొక పర్యాయం యేసుక్రీస్తుని నామమున మీ అందరికీ శుభములు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుడి మనం చదువుకున్న లేఖన వాక్యం యోహాను సువార్తలోని మొదటి అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ లేఖన వాక్యములో మనకు మొట్టమొదటిగా కనబడుతున్న వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. ఆ యోహాను దగ్గర ఇద్దరు సహోదరులు నిలబడి ఉన్నారు. ఒకడి పేరు ఆంద్రెయ, మరొకడి పేరు యోహాను. ఈ ఆంద్రెయను, ఈ యోహానును బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పుచున్న మాటలు వింటూ ఉన్నప్పుడు, ఈ యోహాను ఎదుట వారు శిష్యరికం పొందుతూ ఉన్నప్పుడు, ఆ మార్గమున ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళుచున్నారు. వెంటనే ఈ బాప్తిస్మమిచ్చి యోహాను ప్రభు వైపు చేతులు చూపి, ఇదిగో లోక పాపములను మోయుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే ఆంద్రెయకు, యోహానుకు ఒకే ఆశ్చర్యం. వెంటనే యోహాను దగ్గర ఉన్న వీరు ఆయనను విడిచి, అదిగో ఆ వెళ్ళుచున్న యేసుక్రీస్తు వెంబడి వీరును వెళ్ళుచున్నారు. యేసు ముందు నడుచుచూ వెళ్ళుచున్నారు. వీరు వెనుకనే యేసును వెంబడిస్తూ వెళుతున్నారు. వారు ఏదో చాలా సమయం నుండి వెంబడించుచున్నారు, ఏదో వెతుకుతున్నట్లుగా ఉన్నారని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడిగారు. అందుకు ఆంద్రెయ అన్నారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు? అందుకు యేసు భలే సమాధానాన్ని ఇచ్చాడు, వచ్చి చూడుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చూద్దాం. హల్లెలూయా. ఈరోజు లేఖన వాక్యములో నుండి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా ఒక వ్యక్తి పేరు ఆంద్రెయ. ఆంద్రెయ
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన మొట్టమొదటి శిష్యుడు. సహజంగా లేఖన వాక్యాలలో యేసుక్రీస్తు వెళ్ళి మీరు నన్ను వెంబడించండి అని పిలిచిన అనుభవాలు మనం చూడగలుగుతాం. బట్ ఈ ఆంద్రేయను దేవుడు పిలవలేదు. పిలవకుండానే యేసుక్రీస్తుని గురించి ఎవరో చెబితే ఆ మాటలకు ఆకర్షితుడై ఆయనను గురించి ఏమీ తెలియకపోయినా వెంటనే యేసుని వెంబడించడానికి వచ్చిన శిష్యుడు ఆంద్రేయ. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి హల్లెలూయా. కొన్ని మాటలు మీతో చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఆంద్రేయను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సువార్తికులు విస్తారంగా రాయలేదు. యేసు యొద్దకు వచ్చిన మొదటి శిష్యుడే అయినప్పటికీ ఆంద్రేయను గూర్చిన అనేక విషయాలు బైబిల్ గ్రంథం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాయి. It has taken me by surprise thinking about the first disciple of Christ Jesus, yet less is written of him. యేసు యొద్దకు వచ్చిన మొదటి శిష్యుడైనప్పటికీ ఆయనను గురించి చాలా తక్కువ రాయబడి ఉండుట నన్ను ఎంతో ఆశ్చర్యానికి, ఒక రకమైన షాక్ కూడా గురి చేసింది. ఎందుకంటే ప్రభు యొద్దకు వచ్చిన మొదటి శిష్యుడు కదా, విస్తారమైన విషయాలు ఆయన గురించి వ్రాసి ఉండాలి కదా. అయినప్పటికీ ఆయనను గురించిన విషయాలు బైబిల్ గ్రంథంలోనే ఏమైనా దొరుకుతావేమోనని లేఖనాలను చదివినప్పుడు ఆయనను గూర్చి వ్రాయబడిన విషయాలలో నిరాశ నిస్పృహనే కలిగింది కానీ మరొకటి లేదు. అయితే ఈ ఆంద్రేయను గూర్చి బైబిల్ గ్రంథములో ఉన్న ఇద్దరు యోహానులు కొంచెం రాశారు. ఎవరిద్దరు యోహానులు? బాప్తిస్మమిచ్చి యోహాను ఆంద్రేయను గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను కూడా ఈ ఆంద్రేయను గురించి కొన్ని విషయాలు రాసి ఉంచాడు. వ్రాయబడిన విషయాల నుండి కొన్ని మాటలు మీ యొద్దకు తేవాలనుకుంటున్నాను. ప్రభు తానే మనందరితో మాట్లాడునుగాక. మంచి చెప్పాలి హల్లెలూయా. ఈ ఆంద్రేయ వాళ్ళ నాన్నగారి పేరు యోనా. అదుగదుగో పాత నిబంధన కాల ప్రవక్త ఉన్నాడే, ఆ యోనా అనుకుంటారేమో, కాదు. ఈ ఆంద్రేయ వాళ్ళ నాన్నగారి పేరు యోనా. ఈ యోనా కానీ ఈ ఆంద్రేయ వారి యొక్క సొంత ఊరు పేరు బెత్సాయిదా. చెప్పండి ఏంటది? బెత్సాయిదా అనే పేరునకు తెలుగులో అర్థము బెత్ అన్నప్పుడు ఇల్లు, గృహము అని అర్థము. సాయిదా అని అన్నప్పుడు చేపలు పట్టువారి గ్రామము లేక గృహము అని అర్థము. వినాలన్నమాట. ఎవరి గ్రామం అది? ఎవరి గృహం అది? చేపలు పట్టువారి గృహము. బెత్సాయిదా అనే మాటకు చేపలు పట్టువారి గ్రామం. బెత్లెహేం అనే ఊరికి అర్థం ఏంటి? రొట్టెల గృహము. బెత్ఏల్ అంటే ఏంటి? బెతేల్ అంటే ఏంటి? దేవుని గృహము. వింటున్నారన్నమాట. బెత్సాయిదా అనే మాటకి అర్థం ఏంటి? చేపలు పట్టువాని గృహము. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంచెం మంచి చెప్పాలి హల్లెలూయా. ఈ బెత్సాయిదా ప్రక్కనే పాత నిబంధన కాలైన యోనా జీవించిన ఊరు ఉంది. గతెబెరా అని ఒక పేరు కలిగిన ఊరు. వినాలిన మాట. ఈ బెత్సాయిదా ప్రక్కనే ప్రవక్త అయిన యోనా జీవించిన ఊరు ఉంది. ఆ ఊరు పేరు గతెబెరా అనే ఊరు. ఆ ఊరున్న ప్రజలందరూ యోనాను ఒక ఘనమైన ప్రవక్తగా కొనియాడుతున్నారు. గనుక అనేక మంది యోనాను ఘనమైన ప్రవక్తగా కొనియాడుతున్నారు. గనుక ఆ దినములలో ఆయన పేరు చాలా ఫేమస్ అండ్ ఫెమిలియర్గా ఉంది. కాబట్టి ప్రక్క గ్రామమైన బెత్సాయిదా వారు కూడా ఆయన పేరుని పెట్టుకునడంలో ఇష్టపడేవారు. అలాగున ఆంద్రేయ వాళ్ళ నాన్నకి యోనా అని వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టుకున్నారు.
మీరు వాక్యాన్ని వింటున్నారని నమ్ముతున్నాను. ఈ యోనా యొక్క కుమారుడు పేరే ఈ ఆంద్రయ. ఈ ఆంద్రయకు ఒక సహోదరుడు ఉన్నాడు, వాని పేరు సీమోను పేతురు. ఈ సీమోను పేతురును యేసు యొద్దకు తెచ్చినదే ఎవరనంటే ఆంద్రయ. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంచెం మంచి చెప్పాలి. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. లేఖనం మాట్లాడుతుంది, యేసు ప్రభును లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రె పిల్ల అనగానే ఈ ఆంద్రయ యేసు ఎక్కడ కాపురం ఉంటున్నాడని చూడ ఇష్టపడ్డాడు. అందుకని మెల్లగా ఆయనకి తెలియకుండా ఆయనను వెంబడిస్తున్నారు. దీస్ పీపుల్ వేర్ సర్చింగ్ ఫర్ అ వైల్ అండ్ జీసస్ వాస్ టేకెన్ అబ్యాక్. యేసు చాలాసేపటి నుండి ఆయనను వెంబడిస్తున్నారా, లేకపోతే ఏమైనా వెతుకుతున్నారా? ఆర్ యు గైస్ సీకింగ్ సంథింగ్? మీరేమైనా వెతుకుతున్నారా? మీరు ఏమి వెతుకుతున్నారు అన్న వెంటనే అసలు ఎక్కడో కూడా పాలిష్డ్గానో లేకపోతే అట్లాంటి ఓపెన్గా గుండె పగలగొట్టి ఉన్నది ఉన్నట్టుగా అడిగేశాడు. బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉంటు? ఎవరు అడిగింది? ఈ ఆంద్రయని అడిగాడు. నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు? యేసు ప్రభు వెంటనే వింటున్నారా, చక్కని జవాబు చెప్పాడు. వచ్చి చూడు అని. ఆ మాటకు అర్థం ఏంటి? కమ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. వెళ్ళి యేసు ప్రభు ఇంటిలో ఆ రోజంతా గడిపాడు. ఆ రోజంతా యేసు ప్రభు ఇంటిలో గడిపి అతడు అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళి కనబడిన వారందరికీ ఏమని చెప్తున్నట్టే, మొట్టమొదటి ఎవరు చెప్పాడంటే వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. వాళ్ళ సహోదరుడైన ఎవరు? పేతురుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మెస్సయ్యను కనుగొన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. చూశారుగా చెప్పండి. నేను విన్న మెస్సయ్యనే కాదు, నేను చూసిన మెస్సయ్యను కూడా కనుగొన్నాను. నేను చూసిన మెస్సయ్యనే కాదు, నేను ఎవరితోనైతే బస చేశానో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను. ఆంద్రయ ప్రభువును గురించి వినడం మాత్రమే కాదు, ఆంద్రయ ప్రభుని చూడడం మాత్రమే కాదు, ఆంద్రయ ప్రభు యొక్క ప్రవర్తన యావత్తు ఆయన ఇంటిలో నుండి చూశాడు కాబట్టి ఇప్పుడు నౌ హీ కేమ్ ఇంటు ద కన్ఫర్మేషన్ దట్ హీ ఈజ్ ద మెస్సయా. యేసుని గురించి విన్నవాడు మాత్రమే కాదు, ఈ కనులారా చూసినవాడు మాత్రమే కాదు, ఆయన ప్రవర్తన యావత్తు అబ్జర్వేషన్ చేసి ఆయన జీవన విధానాన్ని కనుగొన్నాడు. కాబట్టి ఒక రోజంతా గడిపి ఇప్పుడు అంటున్నాడు, ఐ హ్యావ్ ఫౌండ్ మెస్సయా. నేను మెస్సయను కనుగొన్నాను. ఎలా? వినిన దానిని బట్టి కనుగోడు మాత్రమే కాదు, ఈ వెలుచూపు వలన చూసిన దాన్ని బట్టే కాదు, నా హృదయమారా గ్రహించిన దానిని బట్టి కూడా ఐ హ్యావ్ కమ్ టు ద కన్క్లూజన్ దట్ హీ ఈజ్ అవర్ ఎక్స్పెక్టింగ్ మెస్సయా. మనం ఎదురు చూచుచున్న మెస్సయా ఆయనే అని వెళ్ళి ఎవరితో చెప్పాడు? ఆ మాట చెప్పండి. తన సహోదరుడైన పేతురుకి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు ఇంటికి మాత్రమే వెళ్ళటం కాకుండా ఒక రోజున మా ఇంటికి కూడా రావాలని పిలిచాడు. ఎవరో మాట్లాడాలి. ఆంద్రయ ఎవరిని? యేసు ప్రభు. నువ్వు మా ఇంటికి కూడా రావాలి అని అన్నారు. వినాలి నా మాట. సీమోను పేతురు, ఆంద్రయ, వాళ్ళ నాన్నగారు, పిల్లనిచ్చిన అత్తమ్మ, అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎక్కడ? వాళ్ళ ఊరు ఏ ఊరు? బెత్సాయిదా సొంత ఊరు. అందరూ ఒకే ఊర్లో ఉంటున్నారు, అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. నా మాటలు గమనించాలి. అక్కడే ఉండి వారు చేపలు పట్టు వ్యాపారాన్ని చేస్తున్నారు. అదే ఇంటిలో ఉన్నారు కాబట్టి ఒక రోజున యేసు ప్రభును మీరు మా ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఆమేన్. యేసు ప్రభు ఇంటికి వెళ్ళటమే కాదు, యేసు ప్రభును కూడా ఇంటికి తెచ్చుకునే అనుభవం అతనికి ఉంది. యేసు ప్రభుని ఇంటికి తెచ్చినప్పటికీ అనుకోకుండా పేతురు వాళ్ళ అత్తగారికి జ్వరంగా ఉంది. మీరు వాక్యాన్ని వింటున్నారు అనుకుంటున్నారు. యేసు ప్రభు చూసి వెళ్ళి ఆమెను ముట్టగానే ఆమె జ్వరము వెడలిపోయింది. వెంటనే ఆమె పరిచర్య చేయడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం చెబుతారా కొంచెం గట్టిగా? ఇకేముంది, పేతురు అత్తకు జ్వరము వెళ్ళిన వెంటనే యేసు అక్కడ ఉంటే యేసు ప్రభునకు వారు చక్కని ఆతిథ్యం ఇస్తూ ఆయనకి పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు కపెర్నహూమునకు వచ్చిన ప్రతి సందర్భములో
బెత్సాయా దాకా వచ్చాడంటే ఎవరింట్లో ఉంటాడు యేసయ్య? కొంచెం మాట్లాడాలి. ఆంధ్ర వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఆయనకి అక్కడ ఇచ్చే ఆహ్వానం కానీ, ఆయనకి చూపించే ప్రేమ కానీ, ఆయనకి ఇచ్చే ఆతిథ్యం కానీ, హీ వాజ్ వెల్ సాడ్. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు అంతే. ఆయన ఉండడం మాత్రమే కాదు, ఆయన అక్కడ ఉంటే ఏం చేసేవాడు? తినడం కంటే ముఖ్యంగా పనిచేసేవాడు. ఎవరు? యేసు. ఆ ఇంటికి వెళ్ళి యేసు ప్రభు తిన్నాడా? మొదట పేతురు అతను బాగు చేశాడా? మొదట పేతురు అతను బాగు చేశాడు. ఆయన తింటూ ఉండగానే ఈ వార్త, పేతురు ఎట్టుంది మీ అత్తయ్య కానీ పక్కన ఎవరు అడిగినట్టున్నారు, తగ్గిపోయింది. ఎలా? అత్త విషయం చాలా సామాన్యంగా తగ్గదు, నిన్నటి దాకా అట్టెట్ అన్నారుగా, ఎలా తగ్గింది? యేసు ప్రభు వచ్చాడు. అవునా? వెంటనే ప్రక్కన అలా మాటలు చెప్పుకున్నారు. అలా ఇంటి ప్రక్కన అంటూ వింటున్నారా? సాయంకాలానికల్లా పట్టణమే వచ్చి ఆంధ్ర వాళ్ళ ఇంటి ముందు నిలబడింది. బైబుల్ ఉంది, ఆ మాట బైబుల్ అంటుంది. ఎవరు వచ్చారంట? పట్టణమే వచ్చి. ఆ పట్టణంలో ఉన్న రోగులు, వ్యాధిగ్రస్తులు అనేక మంది వచ్చి ఎవరింటి ముందర నిలబడ్డారు? ఆంధ్ర ఇంటి ముందర నిలబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు వింటున్నారా? యేసు ప్రభు వారు తన సేవ చేయడానికి, తన పరిచర్య చేయడానికి ఇంటినే తెరచి ఇచ్చిన గృహము ఆంధ్రయ వాళ్ళ గృహము. మరి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ప్రభుని ఇంటికి పిలిచావా? నలుగురికి సువార్త అందడానికి నీ ఇల్లును నువ్వు వాడుతున్నావా అన్నట్టు ఒక రోజున యేసు ప్రభు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఉంటేను విస్తారమైన జనులు వచ్చారు. ఇల్లంతా కిక్కిరిసిపోయింది. నాకు తెలిసి కొన్ని వందల మంది కూర్చున్నారేమో అని అనుకుంటున్నాను. ఇల్లంతా కిక్కిరిసిపోయింది. యేసు ఇంటిలో కూర్చుని ఉన్నారు. ఇక రోగులు ఆయా స్థలాల నుండి వస్తున్నారు. అనేక స్థలాల నుంచి రోగులు వస్తున్నప్పటికీ వింటున్నారా, వచ్చిన వారు వచ్చినట్టుగా అసలు కనీసం ఇంటి యొక్క గేట్ గవనిలో కూడా ఎంటర్ అవ్వడానికి స్థలము లేనంత, ఎలాగునో ఒక నలుగురు మాత్రం లోపలికి వచ్చేసి ఇంటి లోపలికి రాలేక, స్థలము లేక ఇంటి మీదకి ఎక్కి ఆంధ్రయ వాళ్ళ ఇంటి కప్పును ఇట్లా విప్పి ఆ కప్పులో గుండా వింటున్నారా ఎవరిని? ఎవరు? పక్షవాతం కలిగిన వాడిని ఆ ఇంటి లోపలికి దించారంటే ఇల్లు కప్పు విప్పి తీసినా పర్వాలేదు, యేసు ప్రభు పరిచర్య మా ఇంట్లో జరిగితే చాలని తన ఇంటినిచ్చిన వాడు ఆంద్రేయ. ఈ రోజున స్తోత్రం కలుగును గాక కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే గోడ మురికిద్దేమో, మంచాల మీద ఏమన్నా కూర్చోవలసి వచ్చిద్దేమో, సోఫా అరిగిపోయిద్దేమో నన్ను ఆలోచన చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. వింటున్నారు. వీళ్ళు ఇంటికి వస్తే స్తోత్రం డబ్బు, స్తోత్రం కలుగునుగాక, నేటది ఖర్చు అయిద్దేమో అని ఆలోచన చేసేవారు ఉంటున్న ఈ కాలములో ఇల్లు వింటున్నారా, కప్పు కూడా విప్పదీయబడడానికి ఒక అవకాశాన్ని నా ప్రభు కొరకు నా ఇల్లు వాడబడితే ఎంత భాగ్యమని కప్పు విప్పదీయబడడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారనంటే అది ఆంధ్ర యొక్క ఘనమైన హృదయం అని మనం చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు యేసు ఇంటికి వెళ్ళే అలవాటు నీకుందా? యేసుని మీ ఇంటికి తీసుకెళ్ళే అలవాటు నీకుందా? యేసు ఇంటికంటే ఏంటిది? ఆయన మందిరమే. యేసయ్య ఇంటికి వెళ్ళే అలవాటు మనకు ఉండాలి. చెప్పండి. యేసయ్యను మన ఇంటికి తెచ్చుకునే అలవాటు కూడా మనకు ఉండాలి. యేసయ్యను మన ఇంటికి తెచ్చుకోవడం అంటే ఏంటి? నీ ఇంటిలో కూడా ప్రభుని స్వీకరించాలి. ఆమెన్ చెప్పాలి కొంచెం గట్టిగా. ఇరుగు పొరుగునున్న రోగులు నీ పరిచర్య ద్వారా బాగుపడాలి. నేను పలానా వారింటికి వెళ్ళాను, యేసుని గురించి నేను తెలుసుకున్నాను. మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ఇరుగు పొరుగునున్న వారిని మీరు పిలిపించుకోగలగాలి. రండి రండి, ఎవరిని గూర్చి? నా యేసు నేటికి నీ అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. ఆమెన్ చూస్తారా కొంచెం గట్టిగా? మంచిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు వస్తేనే అద్భుతాలు చేస్తాడా యేసయ్య? మాట్లాడండి. పాస్టర్ అమ్మ గారు వస్తేనే అద్భుతాలు చేస్తారా యేసయ్య? కాదే. ఆయన నామమున మనం ఒక గృహకూడాన్ని మనం పెట్టినప్పుడు, నిజమైన ప్రభుని మనం ఆహ్వానించినప్పుడు, దైవజనులు ఎవరిని ఇంటికి పంపించినా సరే దేవుడు వారిలో నుండి కార్యాన్ని జరిగించువాడై ఉన్నాడు. ఆమెన్ చెప్పండి హుషారుగా. మీరందరూ చదవట్లేదండి, హుషారుగా చదువుతారా కొంచెం గట్టిగా? అవును అన్నట్లు అడగాలనుకున్నాను. ఏడాదికి ఒకసారైనా కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి నీ తలుపులు తెరుస్తున్నావా? ఎంతమంది చుట్టాలు వచ్చి వెళ్తారో, ఎన్నిసార్లు అత్తమామలు వచ్చి వెళ్తారో, ఎన్ని సందర్భాలలో బంధువర్గాలు వచ్చి వెళ్తారో అన్నట్టు ఏడాదికి ఒక్క మారైనా
నీ పుట్టినరోజు ఉంది, నీ భార్య పుట్టినరోజు ఉంది, మీ పెళ్లి రోజు ఉంది, మీ పాప పుట్టినరోజు ఉంది, మరొక బాబు పుట్టినరోజు ఉంది, సందర్భానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగం వచ్చిన రోజు ఉంది, ప్రమోషన్ వచ్చిన రోజు ఉంది, నీకు డబ్బులు రిలీజ్ అయిన రోజు ఉంది, వ్యాపారం అధికంగా జరుగుతున్న రోజు ఉంది, పిల్లల కొరకు స్తోత్రం కలుగును గాక ఉద్యోగాలు వచ్చిన రోజు ఉంది, మరణము నుంచి బయటపడిన రోజు ఉంది. కోటాలు పెట్టుకోవాలంటే నెలకు ఒక కోట నువ్వు పెట్టుకోవాలి కానీ. బట్ ఆంద్రయ యేసు ప్రభుని మా ఇంటికి రమ్మని పిలిచాడు. యేసు ప్రభు వస్తానని చెప్పారు. ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్న వ్యాధి అంతా మారిపోయింది యేసుని నామమున. చెప్పలే స్తోత్రం నువ్వు హుషారుగా. మరి యేసుని పిలు, జబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఆమేన్. యేసు ప్రభుని ఇంటికి పిలు, ప్రతికూల పరిస్థితులన్నీ మారిపోతాయి యేసు నామమున. నీకే కాదు కదా, నీ ఇంట్లో ఉన్న వారందరికీ దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఎంతమందిని పిలిస్తే వారందరికీ దేవుడు ఉపకారం చేస్తాడు యేసు నామమున. అందుకని గోడ మురికైపోయింది, సోఫాలు అరిగిపోతాయి, బెడ్షీట్లు మాసిపోతాయి. అబ్బాబాబా, కుటుంబ ప్రార్థన అంటే ఇల్లంతా సర్దుకోవాలి. నీకు తెలుసా రూపా ఏంటది? ఇల్లంతా సర్దుకోవాలంటే చిన్న పైన, నేను ఒక్కదాన్నే వింటున్నారా. అయినా మా ఇల్లు పట్టదు, వాళ్ళు పట్టదల్లా. వింటున్నారా, కప్పు విప్పడానికి కూడా ఆంధ్రే ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చపాలు హుషారుగా చపాలు, మంచిగా చెప్పండి హల్లెలూయా. కనుక నా యేసయ్య మాటలు వింటున్న ప్రియమైన దేవుని సంఘమా, యేసయ్య ఇంటికి వెళ్ళే అలవాటు మనకు ఉండాలి. చెప్పండి, యేసయ్యను మన ఇంటికి తీసుకుని వెళ్ళే అలవాటు కూడా మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటప్పుడు నీ ఇంటిలో ఎన్ని కుటుంబ ప్రార్థనలు జరిగినాయి ఈ నెలలో? ఎన్ని సందర్భాలలో నీ దైవజనులను లేకపోతే సంఘాన్ని పిలిచి నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నావు? థింక్ అబౌట్ దిస్. మీరు ఏ గ్రామంలో ఉన్నవారైనా సరే, మీ దైవజనులను విడుదల సంఘాన్ని పిలవనంపి మీ కుటుంబాలలో కనుక మీరు వారిని చేర్చుకుని, ఎందుకంటున్నాను ఈ మాట, అది నీకు ఉండవలసిన అనుభవం. అతడు యేసుని రమ్మని పిలిచాడు, యేసు అతని ఇంటికి వెళ్ళాడు. ఇక దేవునికే మహిమ. యేసు వెళ్ళిన తక్షణమే వారింటిలో అద్భుతాలు మొదలైనాయి. దేవునికే మహిమ కలుగును కాక. హుషారుగా చెప్పాలి హల్లెలూయా. ఆంధ్రే అనే పేరునకు అర్థము మానవ తత్వం కలిగిన వాడు. చెప్పండి ఏంటది? చెప్పాలి, సరిగా చెప్పాలి. ఆంధ్రే అనే పేరుకి అర్థం ఏంటి? మానవ తత్వము కలిగిన వాడు. స్ట్రాంగ్. వింటున్నారా? కన్కార్డెన్స్ అనే ఒకటి వింటున్నారా? వింటున్నారా? అందులో ఆంధ్రే పేరునకు అనేక అర్థాలు ఇస్తూ ఒక అర్థంగా ఏమనిచ్చాడనంటే, వింటున్నారా, అతడు మానవ తత్వము కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మానవ తత్వం కలిగిన వాడు అనే మాటను మనం ఆలోచన చేస్తే వినాలి నా మాట. ఒక మానవ ప్రవర్తన కలిగిన వాడు, మనుషుడికి ఉండవలసిన గుణగణములు కలిగిన వాడు. నా మాట మీరు విన్నారు. ఇంకా నేను ఆంధ్రేయ పేరుని గురించి అర్థాలు వెతుకుతున్నాడు. బైబిల్లో రాయబడింది, అతడు ధైర్యవంతుడు. చెప్పండి, ఎవరంటే అతడు? మనుషునికి ఉండవలసినదే ధైర్యం. చెప్పండి, ఏ ఉండాలి మనందరికీ? మనుషుడికి ఉండవలసింది ఏంటి నాన్న? ధైర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పండి హల్లెలూయా. ఒక నిజమైన మగవాడు, ఒక నిజమైన మనుషుడు, ఒక నిజమైన వింటున్నారు మొగసిరితనం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అని అంటే ధైర్యవంతులుగా ఉండాలి. ఆమేన్. బీ మెన్ అని అంటే అర్థం ఏంటి? ఈవెన్ సిస్టర్స్ కూడా బీ మెన్ అనే అర్థం ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటంటే పురుషుని పోలి ధైర్యంగా ఉండు, భయపడకు. నా మాటలు గమనించాలి. వేసి స్తోత్రం చెబుదామా? మంచి చెబుతారా హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా ఉండడానికి కూడా ఈ కాలంలో ధైర్యం కావాలి. హలో వింటున్నారా? ఏంటది? ఒక క్రైస్తవుడిగా ఉండడానికి, నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి కూడా ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆమేన్. ఇక్కడేమో తిమోతి, ఉద్యోగంలోనేమో తిరుపతి రావు. విన్నారన్నమాట. ఇంత ధైర్యం నీకు ఎట్లా వచ్చింది? ఈ కుర్రాడికి ఎవరి పేరు? అతని పేరేంటి? ఆంధ్రేయ. ఆంధ్రేయకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను నడిపించిన గురువు కూడా అట్టాటోటి. ఎవరు వాళ్ళ గురువు?
బాప్తిస్మమిచ్చే యోహాను. గురువు ఎట్టుంటే పిల్లలు కూడా అట్టాగా ఉంటారు అబ్బాయి. గురువు ఎలా ఉంటే మాట్లాడాలి కొంచెం గట్టిగా. వాళ్ళు గురువు ఏమన్నా తక్కువ? మాట్లాడాలి. వాళ్ళు గురువు గారు ఏమన్నా తక్కువ? వాళ్ళు గురువు గారు కూడా అంతే ధైర్యం. నువ్వు పరిసయుడువా, నువ్వు సద్దుకైవా, నువ్వు స్వజనుడువా, నువ్వు అన్యజనుడువా, నువ్వు మామూలు పౌరుడువా, నువ్వు రాజువా, ఏబ్బే ఎక్కడ కూడా పిరికితనం అనేది బాప్తిస్మిచ్చి యోహానులో మాట్లాడాలి లేదు. ఎక్కడ చూసిన ఎలా ఉండేవాడు? ధైర్యముగా ఉండేవాడు యోహాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. అలాంటి ఒక పెంపకంలో పెరిగాడు. ఆమెను చెప్తారా? హుషారుగా చెప్పండి తమ్ముళ్ళు. ఏ పెంపకంలో పెరగాలి? ఒక మంచి ధైర్యవంతుని పెంపకంలో పెరిగినవాడు ఎవరు చెప్పండి? ఆంధ్రయ్య. అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఏ పెంపకంలో ఉన్నావు? ఈ పెంపకంలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు? రాను రాను పిరికితనం వస్తుందా? విశ్వాసం వస్తుందా? రాను రాను పాపంలో పడిపోతున్నావా? పరిశుద్ధతలు ఎదుగుతున్నావా? రాను రాను నామకార్థంగా ఉంటున్నావా, లేకపోతే నిప్పులాగా బ్రతుకుతున్నావా? నీ జీవితం ఎలా మలచబడుతుంది? నువ్వు ఉంటున్న సహవాసాన్ని బట్టి మలచబడుతుంది. నిన్ను నడిపించువారు మండుచున్నవారైతే నీవు కూడా అదే మంట కలిగిన వాడుగా మారుతావు. నిన్ను నడుపుతున్నవారు ప్రార్థన పరులైతే నీకు చెప్పే బోధ కూడా ప్రార్థనను గూర్చిన బోధ ఉంటుంది. నిన్ను నడుపుతున్న వారు పరిశుద్ధులైతే వారి బోధలు కూడా మాట్లాడాలి. వారి జీవితం, వారి బోధలు కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగానే ఉంటాయి. నువ్వు ఎవరి కంపెనీలో ఉంటున్నావు, నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. యేసుకి స్తోత్రం చెప్పండి. మంచి చెప్పాలి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? ధైర్యం కావాలి. దేనికి? పాపమును ఇది తప్పు అని చెప్పడానికి కూడా ధైర్యం చెప్పండి. నోదిరి చెప్పండి. అమ్మాయి పిల్లలు తప్పు చేశారు వింటున్నారా? షుగర్ లత బాబు నాటు వెంటబడతాడు, ఆ డీల్ చేయబాకు, ఆడు హర్ట్ అవుతాడు. వింటున్నారా? నేను ఈ మధ్యలో వింటున్నారా పేరెంటింగ్ కోర్స్కి వెళ్ళాను. కోర్సులు చెప్పారు బిడ్డల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎస్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బట్ పిల్లల లోపల ఒక తప్పు ఉన్నప్పుడు, ఒక పాపం ఉన్నప్పుడు దానిని ధైర్యంగా సిన్ అని, ఎర్రర్ అని చెప్పుతూ అందులో నుండి మన బిడ్డలను మనం మలిచే ప్రయత్నాలు కూడా మనం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పట్ల మీద అందరూ మంచి చెప్పాలి. హల్లెలూయా. ఈ ధైర్యం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? వాళ్ళ గురువు అయిన బాప్తిస్మమిచ్చు యోహాను. చెప్పాలి. ఆంద్రియ గురువు ఎవరు? యేసు ప్రభుకి వీళ్ళు శిష్యులుగా మారక మునుపు ఆంద్రియ కానీ లేకపోతే యోహాను కానీ ఎవరు శిష్యులు? వీళ్ళిద్దరు బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు వీళ్ళిద్దరు. వాక్యాన్ని గమనించాలి. బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్రయ్య ఏమి నేర్చుకున్నాడు? తన పేరును బట్టి ధైర్యవంతుడిగా ఎదిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. యూదులలో ఒక గొప్ప సంచలనాన్ని చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఒక గడగడలాడించిన ఒక దైవ భక్తుడే బాప్తిస్మమిచ్చే యోహాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. హీ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. వాక్యాన్ని మీరు వినాలి. హీ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. నా మాటలకు జాగ్రత్తగా వినాలి. ఎవరు? బాప్తిస్మమిచ్చే యోహాను. అనేక మంది యోహాను యొద్దకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంటున్నారా? ఆయన బాప్తిస్మం ఇచ్చేవారు కనుక ఆయన పేరు ఏమని పెట్టబడింది? బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే పేరు సంబోధించబడి. నానా వినాలి, జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని తలెత్తి వినండి. యేసు ప్రభు యోహాను గురించి మాట్లాడుతుంటాడు. స్త్రీలలో పుట్టిన వారందరిలో యోహాను ఘనుడు.
చెప్పండి, ఏమన్నారు? స్త్రీల యొద్ద పుట్టిన వారందరిలో మనందరికంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే యోహాన్. అంతటి గొప్పవాడు ఇంతకు ముందు పుట్టినది లేదు, ఇక మీదట కూడా పుట్టడు. స్త్రీలలో జన్మించిన వారందరిలో కూడా యోహాన్ అంత ఘనత నిండినవాడు అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి హుషారుగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయ. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును ఉందా బైబిల్లో? యెషయా ఈ మాటను ప్రభు యొక్క జననానికి కొన్ని వందల సంవత్సరాల ముందు చెప్పాడు. అదే యెషయా యోహానును గూర్చి ప్రవచనమెత్తుతూ అరణ్యములో వినబడు కేక. మీరు వాక్యాన్ని వింటున్నారు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలని మరియ గర్భములో ఆయన చెప్పండి ఉద్భవించాడు. అంతేనా? పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వచ్చును, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఆ బాబుని కొంచెం మీరు వాక్యాన్ని వినాలి, కొంచెం తట్టండి, వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. 2 చేతులు తీసి స్తోత్రం చూద్దాం, మంచిగా హుషారుగా చూద్దాం. హల్లెలూయా. ఏం మాట్లాడుకుంటున్నా? యేసు ప్రభు ఎలా జన్మించారు? పరిశుద్ధాత్మ వలన జన్మ. యోహాను తల్లి గర్భములో రూపించబడుచున్నప్పుడు, యోహాను అమ్మ కడుపులో ఉన్నప్పుడే, ఇంచుమించు అతడు 5th or 6th monthలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు యోహాను. దేవుని స్తోత్రం కలుగునుగా. సీ ద కంపారిజన్. నేను యేసు ప్రభువునకు యోహానుకు మధ్యలో కంపారిజన్ తీసుకుని వస్తున్నాను, మీరు అది గమనించాలి. యెషయా యేసుని గురించి చెప్పాడు, యోహాను గురించి కూడా చెప్పాడు. యూదులందరూ యోహాను గురించి మంచిగా ప్రశంసిస్తున్నారు. యేసు ప్రభు కూడా స్త్రీలలో పుట్టిన వారందరిలో యోహాను అంత గనుడు లేనన్నాడు. ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం, యేసు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తే ఈ యోహాను గర్భములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం కదా. యేసు వాక్కుగా వచ్చాడు, యోహాను కేకగా వచ్చాడు. ఎస్, యోహాను ఎలా వచ్చాడు? యేసు ప్రభు ఎలా వచ్చారు? ఆయన వాక్కుగా, హీ కేమ్ యాస్ వర్డ్. యోహాను ఎలా వచ్చాడు? ఒక కేకగా, హీ కేమ్ యాస్ వాయిస్. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు మీరు చెప్పండి, యోహానులో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి? యోహానును గురించిన వరుసనే లేఖనములు అనేకమైన ఉదాహరణలు మనం మాట్లాడుతూ వెళ్ళవచ్చు. మీకు తెలుసా, యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడే కాదు, యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చినవాడు. మీరు నా మాటలు గమనించాలి. అప్పుడు యోహాను జీవితంలో చెప్పుకోవడానికి అనేకమైన విశేషాలు ఉన్నాయి, ఎన్నో గొప్పవి ఉన్నాయి. అయితే ఇన్ని ఉన్నా, ఇంత గొప్పతనాలు యోహాను లోపల ఉన్నా, యోహాను పలికిన మాట ఏంటో తెలిసిన? నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు. వింటున్నారా? ఆయన కంటే ముందు నేను వచ్చినప్పటికీ నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ఘనుడై ఉన్నాడు. నేను స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టి మంచి చెప్పాలి. హల్లెలూయా. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి కలిగిన వాడు అని మాట్లాడతాడు యోహాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు యోహానులో చెప్పుకోదగిన అనేకమైన గొప్ప విషయాలు ఉన్నప్పటికీ యోహాను వాళ్ళ గురువు గారు, ఆంత్రేయ గురువు గారైన యోహాను లోపల ఉన్న గుణగణాలు ఏంటంటే ఒక తగ్గింపు స్వభావం. ఆమెను చెప్తారా? ఏ స్వభావం నాన్న? ఒక నిజమైన లీడర్కి ఉండవలసిన మొదటి లక్షణమే తగ్గింపు, వినయం. దిస్ ఇస్ ద ఫైనెస్ట్ మార్క్ ఆఫ్ అ లీడర్. ఒక మంచి నాయకుని దగ్గర ఉండవలసిన అసలైన గుణగణము, ముఖ్యమైన గుణగణం ఏంటంటే అతడు తన్ను తాను తగ్గించుకునేవాడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి ఎంత తగ్గించుకున్నారు.
దేవునితో సమానుడుగా ఉండుటకు ఇష్టపడక, పరలోకమును, పరలోక వైభవమును, దూతల ఆరాధనను విడిచి మాట్లాడాలి. ఆయన భూమి మీదకు మానవునిగా, మనుషులలో ఒక దాసుని రూపాన్ని ఎత్తి, వింటున్నారా, దాసుని రూపం ఎత్తడమే కాకుండా మనుషుల చేత ఉపేక్షించబడి, తృణీకరించబడి, కొట్టబడి, హింసించబడి, వింటున్నారా, దొంగలలో ఒకడిగా ఎంచబడి, శిలువ మరణము పొందినంతగా, పాతాళమునకు దిగువనంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడు పరమ సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. సరిగా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు వింటున్న ప్రియమైన విశ్వాసులారా, కనుక యేసు ప్రభునకే అంత వింటున్నారా, అంత తగ్గింపు ఉన్నప్పుడు ఆయన కొరకు మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ఎవరైనా, యోహాను జీవితంలో కూడా ఆహా ఎంత చక్కని తగ్గింపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పండి. హల్లెలూయా. మనలో కూడా యోహానుకు కలిగిన అదే తగ్గింపు మనలో కూడా ఉండాలి. యేసుని నామం మంచి చెప్పాలి. హల్లెలూయా. ఎవరో సడన్గా చూసి అడిగారు యోహానుని చూసి, నువ్వు క్రీస్తువా? ఏమని అడిగారు? నీవు క్రీస్తువా? మరొకరు అన్నారు, కాదు. నువ్వు ఏలియావా? మరొకరు అన్నారు, నువ్వు ప్రవక్తలలో నువ్వు ప్రవక్తవా? నాకు ఆశ్చర్యం వేసింది. ఒక మనుషుని చూసి నువ్వు క్రీస్తువా అడుగుతున్నారంటే యోహాను జీవితం ఎట్టుండి ఉండేది? నాన్న వినాలి నా మాట. ఏమని అడుగుతున్నారు? నువ్వు క్రీస్తువా అని యోహానును బాప్తిస్మం ఇచ్చి యోహాను అడుగుతున్నానంటే ఆయన జీవితం ఎలా ఉండుంటాడు? వింటారా మాట? నువ్వు ఏలియావా? అతడు క్రీస్తు కాదు, క్రీస్తునకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినవాడు. నువ్వు ఏలియావా అని అన్నాడు. అయితే లేఖనం అంటుంది, అతడు ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఆమేన్ చెప్పండి. ఏ ఆత్మ కలిగిన వాడు? నమ్ముటకు మీకు విశ్వాసం ఉంటే ఈ మాట చెప్పుచున్నాను, వచ్చుచున్న ఏలియా ఇతనే అని యేసుప్రభు అతని గురించి చెప్పాడు. ప్రవక్తన? మీ అందరికీ ఒక మాట నిశ్చయంగా చెప్పుచున్నాను, భూలోకములో ఉన్న ప్రవక్తలందరిలో చెప్పండి, యోహానంత గొప్ప ప్రవక్త మరొక్కడు లేడని యేసుక్రీస్తే స్వయాన చెప్పారు. చెప్పండి, హుషారుగా చెప్పండి. యోహాను ఏమని జవాబు చెప్పాడు? ఎస్ ఎస్ ఎస్, నేను యేసు ప్రభునకు మార్గాన్ని సిద్ధపరిచేవాడినను, ఏలియా ఆత్మను కలిగిన వాడను, ప్రవక్తలందరిలో నేను గొప్పవాడినను ఎక్కడ చెప్పకలక. ఆయన ఏమన్నాడు తెలుసునా? నా వెనుక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పుల వారునైనను వేపుటకు నేను. బాయ్, ఎంత తగ్గింపు అబ్బాయి. విశ్వాసులారా వినాలి నా మాట. ఒక చిన్న ఉద్యోగం రాకూడదు, ఒక చిన్న వింటున్నారా ఇల్లు కట్టకూడదు, ఆమేన్, ఒక చిన్న స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం రాకూడదు, ఒక మంచి చోట పెళ్లి సంబంధం కుదిరితే అబ్బా స్తోత్రం కలుగును గాక. ఎంత ఎంత డబరా సౌండ్లు వస్తాయి. అదే విన్నారా? ఏం కావాలి మన దగ్గర? నో తెలిసి చెప్పాలి కొంచెం గట్టిగా. తగ్గింపు కావాలి. ఆమె చెప్తారు హుషారుగా, తను తాను తగ్గించుకున్నవాడు మాట్లాడాలి. నో తెలిసి పోయిన వారం కూడా ఈ మాట నేను చెప్పిన గుర్తు వస్తుంది. ఏం కావాలి మన దగ్గర చెప్పండి? విశ్వాసుల దగ్గర ఏముండాలి చెప్పండి? తగ్గింపు కావాలి. నో మ్యాటర్ నువ్వు ఏ స్థాయికి నా ప్రభు నిన్ను తెచ్చినా నీకు నాకు ఉండవలసిన అనుభవమే ఒక తగ్గింపు స్వభావం. మనం కలిగిన వారంగా మనం మారాలి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దాం. గట్టిగా హల్లెలూయా మంచి చెప్పాలి. హల్లెలూయా. నువ్వేనా? ఆయన ఏమన్నాడు? మాట్లాడాలి కొంచెం గట్టిగా. నేను కాదు, నేనే నేనే నేనే. మనమైతే స్తోత్రం, అదే అమ్మాయి, అదే మనమైతే ఏమైనా వాళ్ళం, నేనే. ఎక్కడో ఒక చోట బూటకమైన అతిశయమైన మన దగ్గర వచ్చేస్తుంది. ఏంటది? ఒక బూటకమైన అతిశయం. అంటే అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, నాదేముంది బ్రదర్, ఈ పురుగుని దేవుడు వాడుకున్నాడు బ్రదర్. అసలు ఏం తగ్గింపు అనేది? ఏమంటున్నాడు? నాదేముంది బ్రదర్, ఈ చిన్న పురుగుని దేవుడు వాడుకున్నాడు. హే, నేను కాదని అంటున్నాడు యోహాను. నేను పురుగుని,
వింటున్నారా? పురుగులో పెద్ద పురుగుని, 6 అడుగులో పురుగుని, ఆమెన్, 70 కేజీల పురుగు ఇటు జప్పుల. వింటున్నారా? నువ్వు పురుగువే కానీ నీ పురుగు వెనకాల ఎంత స్టోరీ ఉందో నాకే తెలుసు. పురుగు అన్నాడంటే వెనకాల పెద్ద చరిత్ర ఉంటుంది నాన్న. పురుగు వెనకాల ఇలా అల్లా, నువ్వే నాయనం అంటే నేను కాదన్నాడు యోహాను. ఏమన్నాడు? నేను కాదు. అది అసలు నాలో ఏమీ లేదు. బైబిల్ అంటుంది, వినయము కలిగిన వారికి ఆయన కృపచూపు వాడై ఉన్నాడు. స్తోత్రం చెబుతారు కొంచెం గట్టిగా. ఏముండాలి నాన్న? తగ్గింపు ఉండాలి. చెప్పాలందరూ గట్టిగా. తగ్గింపు చెప్పాలందరూ, నో తెలిసి చెప్పాలి కొంచెం గట్టిగా. ఎంత కిరీటాలు బయట పెట్టుకుని మీరు దిగినా, ఎంత పెద్ద ఆఫీసర్గా ఉన్నా, ఎన్ని స్టార్లు ఉన్నా మీ మీద, ఎన్ని మెడల్స్ ఉన్నా, ఎటువంటి పెన్ను వాడినా సరే, ఇక్కడికి వచ్చేటప్పుడు వింటున్నారా? దేవుని దగ్గర ఏముండాలి చెప్పండి కొంచెం గట్టిగా? తగ్గింపు ఉండాలి. నువ్వు బయట ఎమ్మెల్యేవి, ఇక్కడికి వస్తే కాదు. యేసు ప్రభువే మా నియోజకవర్గం ఉన్నట్టు ఫీలింగ్ ఇవ్వకు. ఆమె చెప్పాలి కొంచెం గట్టిగా. మా వార్డు మెంబర్ అతను కూడా ఎవరో భయవేస్తుంది, నువ్వు రేషన్ కార్డు ఇచ్చేసిన ఇచ్చేస్తావా? తగ్గింపు కావాలి, తగ్గింపు కావాలి. యేసయ్య చూడండి, బాప్తిస్మిచ్చి యోహానును చూడండి, ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను? ఒక శిష్యుడి గురించి చెప్పక మునుపు వాడు గురువుని గురించి మనం తెలుసుకోవడం అవసరం. శిష్యుడైన ఆంద్రేయుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆంద్రేయ దగ్గర నుంచి మెల్లిగా ఆయన చరిత్ర మొత్తంలోకి వెళ్ళి అయితే ఆ గురువు గురించి కూడా కాస్త తెలుసుకుందామని ఈ మాటలు చెబుతున్నాను. గురువును బట్టే శిష్యుడు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం కొంచెం మంచిగా చెప్పండి. హల్లెలూయా. బాబా స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఒక పక్క దేశం వెళ్ళి రాకూడదు. ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దైవజనుడు. ఏదిరా? పక్కన వెళ్ళిన నేపాల్ కోసం ఇంత బిల్డప్, ఏది పక్కన వెళ్ళిన బంగ్లాదేశ్ కోసం ఏది ప్రపంచ దేశమంతా వాడబడుతున్న దైవజనుడు. ఏమి లేదు నాన్న, ప్రార్థన చేస్తే వెంటనే జ్వరం తగ్గింది. స్తోత్రం కలుగును గాక. 9 కృపావరాలు కలిగిన దైవజనుడు. అయ్యో స్తోత్రం. ఆమేన్. మిమ్మల్ని అందరూ వాడుకోవాలని నాకు ఆశ ఉంది. భయవేస్తుంది. మీ పేరు నీ పేరు వెనకాల ఎంత పెద్ద ట్యాగ్ అయ్యాలో. అరే పాస్టర్ అని పిలవలేదన్న కథ నాకు మేము గొడవకు వచ్చాడండి. నా పేరు ముందు పాస్టర్ ఉంది. నేను కొన్ని సందర్భాలలో స్తోత్రం కలుగును గాక దేవుని టెస్టింగ్ టూల్గా మారుతానేమో. ఒకసారి ఒక పాస్టర్ని బ్రదర్ అన్నా. ఏమన్నాను? బ్రదర్. ఆయన ఒకసారి విన్నాడు, 2 సార్లు విన్నాడు, 3సారికి కక్కేశాడు. ఏంటి మీరు నన్ను బ్రదర్ అంటున్నారు? నన్ను బ్రదర్ అని పరిచయం చేస్తున్నారేంటి? పేరు పెట్టి పిలవలేదుగా, సంతోషపడు. చెప్పండి, యేసు ప్రభుని గురించి మాట్లాడేటప్పుడు బ్రదర్ జీసస్ అంటున్నానా, పాస్టర్ జీసస్ అంటున్నానా, యేసయ్యా అని అంటున్నాం. ఏమని? రెవరెండ్ జీసస్ అని పిలుస్తాం, పోప్ జీసస్ అని పిలుస్తాం. మాట్లాడాలబ్బా బిషప్ జీసస్ అని పిలుస్తున్నాం. యేసయ్యాను స్వతంత్రంగా పిలుస్తున్నప్పుడు స్టీఫెన్ అని స్వతంత్రంగా పిలిస్తే తప్పేంట్రా? మాట్లాడాలి కొంచెం. ముందు బాగానే గౌరవంగానే మాట్లాడతారులే కానీ ఇళ్ళ దగ్గర ఒకడు నన్ను చూస్తేనే అయ్యగారు వందనాలు. అసలు ఎలా అంటే మనుషుడు చెప్పే కదా పురుగులాగా మారిపోతాడు. అయ్యగారు వందనాలు. ఒక రోజు నేను మందిరంలో ఉన్నాను, మొత్తానికి ఒక్క అరగంట ముందు నేను బయట ఉన్నాను కాబట్టి నేను బయట ఉన్నానని చెప్పాను. బట్ అరగంట ముందు నేను బయట ఉన్నాను. అయితే స్తోత్రం కలుగును కాక త్వరగా వచ్చాను. ఎప్పుడు టేబుల్ అక్కడ వేసుకునేవాడిని, టేబుల్ ఎక్కడ వేసుకున్నాను. వచ్చి పని చేస్తున్నాను. లోపలికి రాడు. స్టీఫెన్ ఉన్నాడా? ఏమన్నాడు? సడన్ స్టీఫెన్ అయ్యగారు అక్కడే ఉన్నారు. అయ్యగారు ఉన్నారా? నువ్వు నన్ను స్టీఫెన్ అన్నందుకు నేను బాధపడలేదు, నువ్వు అయ్యగారు అన్నందుకు నేను చెట్టు ఎక్కలేదు. చాలు. ఎందుకు వ్యర్థ ఘనతలు? ఎందుకు? కిరీటాలు ఉండొచ్చు నీకు, అది ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఒక ఆశీర్వాదమే. అది ఇక్కడికి వచ్చినాక మనం తగ్గించుకుని ఉండాలి. యేసు స్తోత్రం చెప్పాలి. మనకున్న ఏ క్రెడిట్స్ అయినా ఉంటే అవన్నీ తెచ్చి యేసయ్య పాదాల మీద పడేయాలి. యేసు నామమున. 24 పెద్దలు ఏం చేశారంట? వారి తలల మీద ఉన్న కిరీటములు తీసి ముందుకు పారవేసి ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను స్తుతిస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మన పోస్చర్ ఏమై ఉండాలంటే
వింటున్నారా? నువ్వు కుర్చీలో కూర్చున్నా సరే ప్రభు ఎదుట నేను సాష్టాంగపడి ఉన్నాననే మనోభావం మనందరిలో ఉండాలి. హుషారుగా స్తోత్రం చెప్పి గట్టిగా మళ్ళీ చెప్పు. నువ్వు కుర్చీలో కూర్చున్నా సరే, నువ్వు నిలబడి ఉన్నావు, ఏ పనిలో ఉన్నాం, ద థింకింగ్ ఆన్ ద మెడిటేషన్ అండ్ ద హార్ట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఈస్ ఐ లే prostrate before the Lord. దేవుని ఎదుట నేను సాగిలపడి ఉన్నాను. ఆమేన్. చెప్పాలి జరగ ఏం మాట్లాడుకుంటున్నాను చెప్పండి. తగ్గింపు కాదు, పూర్తిగా. వింటున్నారా? ఇందాటి దాకా తగ్గించుకున్నాడు, ఇప్పుడైతే అంటున్నాడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. నా డ్రెస్ చూడండి, ఏం డ్రెస్ వేసుకున్నాడు. చెప్పాలి, మాట్లాడాలి. చర్మపు తోలు. ఆడెవడో తెలియనోడు అన్నాడు. ఆ రోజుల్లో చర్మపు తోలు అనేది వింటున్నారా ఒక సాధారణమైన వస్త్రం. ఏంటి పాస్టర్ గారు, బాప్టిస్ట్ జాన్ లెదర్ జాకెట్ వేసుకున్నాడు. అరే నువ్వు దానికి అట్ట పేరు పెట్టావా? ఏంటది? లెదర్. నేను అది కొనాలంటే చాలా కాస్ట్లీ అయ్యారు. లెదర్ జాకెట్ వేసుకున్నాడు. అరే నువ్వు అసలు మనుషుల పర్స్పెక్షన్ ఎలా ఉందో చూడండి. అది లెదర్ జాకెట్ కాదు నాయన. వింటున్నారా? లెదర్ జాకెట్ అంటే వేసుకున్న బట్టల మీద ఇంకోటి వేసుకునేదాన్ని మనం లెదర్ జాకెట్ అంటాం. ఆయన అదే వస్త్రంగా చిన్న మొక్కలుగా కప్పుకుని ఉన్నాడు. ఒక పేదరికమైన జీవితం. మిడతలు తింటూ వచ్చాడు. మిడతలు ఒక రకమైన మిడతలే కావచ్చు, పురుగులే కావచ్చేమో అవి. ఎస్, కొన్ని తినే మిడతలు కూడా ఉన్నాయి కదండి కొంతమంది. అదేంటది? ఏం తింటారు సార్ అవి? ఈగలు లాంటివి ఉంటుంది. ఊసిలా అదేనా? కొన్ని చోట్ల కొంతమంది ఈ రోజు కూడా భారతదేశంలో కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు కదండి. మీరు తినుంటారు, ఫేసులు మాత్రం ఎట్టబెట్టారు. అవునా సార్? మీరు ఊసిలేండి సార్, పెద్ద పెద్ద గొర్రెలే చంపేస్తుంటే మళ్ళీ ఏం సార్ అటు చూస్తారేంటి సార్? ఆమేన్. ఒక ఫారం నీ ద్వారా బలి అయింది సార్. చికెన్ ఏమిటి? స్తోత్రం కలుగును గాక. అది ఊసలు తింటారు అన్నట్టు చూస్తారండి. ఆ బ్రదర్ మరి పాపం మేము మనలాగా చికెన్ మటన్ తిన్నా. ఏం తిన్నాడంటే మిడతలు తిన్నాడు. అది ఒకరైనా పురిగేమో, మరొక అర్థం అది ఒక పండు లాంటిదని అంటున్నారు. ఒక సాధారణమైన ఒక జీవితం అండి. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పండి హల్లెలూయా. అలాంటి ఒక తగ్గింపు కలిగి, అలాంటి తన్ను తానే రిక్తునిగా చేసుకున్న వాని దగ్గర 2 కుర్రోళ్ళని శిష్యులుగా చేరారు. చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒక కుర్రోడి పేరు ఆంద్రేయ, ఇంకోటి పేరు ఇప్పుడు ఎందుకులే మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బడిలో చేరారు ఈ కుర్రాళ్ళు. ఆయన బడిలో నేర్చుకుంటున్నారు. అమ్మా నువ్వు ఏ బడిలో ఉన్నావు? నీ బడిలో నువ్వు నేర్చుకుంటుంది ఏంటి? ఈ మందిరానికి నువ్వు వస్తూ ప్రభు యొక్క బడిలో నువ్వు నేర్చుకుంటుంది ఏంటి? నా మాట గమనించాలి. ప్రభు శిష్యుడిగా ఉంటూ ఏమి నేర్చుకుంటున్నావు ప్రభు దగ్గర? నువ్వు నా మాటలు గమనించాలి. ఇప్పుడు ఇలా మళ్ళీ చెబుతున్నాను. ఈ బడికి వచ్చి నీలో నాలో ప్రభు వింటున్నారా, ప్రభుకున్న గుణగణాలలో మనలో రాకపోతే ఎట్లా? ఈ బడి లోపలికి వచ్చి వింటున్నారా, ప్రభు భక్తులకున్న గుణగణాలు మనలో రాకపోతే ఎట్లా? ఈ మందిరంలోకి వచ్చి మన సేవకులు, తన విశ్వాసులు కూడా వింటున్నారా, యేసు ప్రభు వంటి సుగుణములు మనలో రాకపోతే ఎట్లా? మనలో రాను రాను వింటున్నారా, యేసు ప్రభు అనే గురువు దగ్గరికి వచ్చి ఆయన పాఠశాలలో మనం ఉన్నప్పుడు, ఆయన స్కూల్లో మనందరికి రావాల్సింది ఆయనకున్న ధైర్యం మనకు రావాలి, ఆయనకున్న తగ్గింపు మనకి రావాలి. చెప్పండి స్తోత్రం చెప్పండి గట్టిగా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము. పాడుతున్నారా? పాడాలందరూ. జీవింతును
ఒకసారి చప్పట్లు కొడుతూ. సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, అది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, అది రక్షణ ఆనంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా పాడాలి. స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి. హల్లెలూయా. ఎవరు శిష్యుడు చెప్పాలి. ఆంధ్రే ఎవరు శిష్యుడు చెప్పండి. బాప్తిస్మం ఇచ్చే యోహానికి శిష్యుడు. ఎవరి దగ్గర శిష్యరికం పొందుతున్నారు చెప్పండి నోరు తెరిసి. బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర ఆంద్రేయ శిష్యరికం పొందుతున్నాడు. ప్రియులరా, ఇతడు ధైర్యవంతుడిగా, ఆంద్రేయ ఒక తగ్గింపు కలిగిన వాడిగా, తన జీవితంలో ఎదగడానికి కలిగిన నా మాటలు గమనించాలి, కారణాలు చూడండి. అందుకనే మన జీవితంలో ఎల్లప్పుడూ నేర్చుకోవాల్సిన సత్యము, ఒక చక్కని నడిపింపులో మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన ఒక నడిపింపులో మనం జీవించాలి. క్రీస్తునే వింటున్నారా? యోహానును చూసి అడిగారు, నువ్వు క్రీస్తువా? నువ్వు ఏలియావా? నువ్వు ప్రవక్తవా? అంటే యోహాను ఎలాంటి జీవితం జీవించాడో చూడండి. క్రీస్తుని చూపించగలిగిన ఒక జీవితం, అలాంటి క్రీస్తును చూపించగలిగిన ఒక జీవితం యొక్క నడిపింపులో, అటువంటి నాయకుల నడిపింపులో మీరు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు నడిపిస్తున్నావా? నువ్వు ఒక క్రీస్తులాగా మారలేస్తున్నావా? నీ పిల్లలను నడిపిస్తున్నావా? ఒక కంపెనీను నడిపిస్తున్నావా? నువ్వు క్రీస్తు వలె మారాలేసు నీ నామమున. ఒక సంఘానికి కాపరిగా ఉన్నావా? నువ్వు క్రీస్తు వలె జీవించాలేస్తున్నామమున. 10 మంది యవనస్తులను నడిపిస్తున్నావా? యు మస్ట్ లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా నువ్వు జీవించాలేస్తున్నా. నీ ఇంట్లో నువ్వే మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్నావా? నువ్వు క్రీస్తులాగా జీవించాలి. ఆమేన్. ఏంటి క్రీస్తులాగా? ఒకవైపున ధైర్యం, మరొక వైపున a simple and a humble life, emptying oneself. తను తాను ఎంతగా సంపూర్ణముగా రిక్తునిగా చేసుకోగలడో అలాంటి ఒక జీవితం మనకి కావాలి. 2 చేతులు ఎత్తేసి గట్టిగా స్తోత్రం చెబుతారా? మంచిగా మంచి చూద్దాం. హల్లెలూయా. ఈరోజు మన పాఠం గురువుని గురించిన పాఠం కాదు, శిష్యుని గురించిన పాఠం. మరి శిష్యుడి దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఎవరి గురించి నేర్చుకుంటున్నాను తల్లి? ఆంద్రేయ. ఆంద్రేయ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? మానవ తత్వం కలిగిన వాడు. రెండవ అర్థం ఏంటి? ధైర్యము కలిగిన వాడు. రెండవ అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు వచ్చింది ధైర్యం ఇతనికి? వాళ్ళ గురువు గారు కూడా ఎబ్బే కుర్రాడు తగ్గే పరిస్థితి కాదు, అతను కూడా అలాగనే ధైర్యంగా బోధించేవాడు. దానితో పాటుగా ఒక తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆంద్రేయ ఆ గురువు గారి దగ్గర ఎదుగుతున్నాడు. అన్నట్టు ఒక మాట అడుగుదాం అనుకున్నాను, నాకు పెద్దగా గుర్తులేదు. మీరు గుర్తు చే. ఆంధ్రయ వాడు ఊరు ఏ ఊరు అమ్మా? దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఇతడు ఆంద్రేయ బెత్సాయిదా ఊర్లో ఉన్నవాడే కానీ అక్కడ నుండి ఒక 40 క్రోసుల దూరములో మరొక ఊరు ఉంది.
అక్కడ నుండి ఒక 40 క్రోసుల దూరములో మరొక ఊరుంది. ఆ ఊరి పేరు బెతబ్రా. ఏ ఊరు? ఆ ఊరు చెప్పండి, బెతబ్రా. బెత్సాయిదా అనే ఊరి పేరేంటి, అర్థం ఏంటి? చేపలు పట్టువారి గృహం అనే అర్థం. వినాలా మాట? ఆ ఊరు నుండి 40 క్రోసుల దూరములో బెతబ్రా అనే ఊరుంది. ఈ ఆంద్రేయ బెత్సాయిదా వాడే, కానీ ఇతను వెళ్ళి బెతబ్రాలో కాపురం ఉన్నాడు. మీరు వాక్యాలు వినాలి. ఎందుకు బెతబ్రాలో కాపురం ఉన్నాడు అనంటే, ఆ బెతబ్రాలో ఎవరున్నారంటే వాళ్ళ ఆత్మీయ నాయకుడైన యోహాన్ గారు అక్కడే ఉంటాడు. ఆమేన్. ఎవరున్నారు అక్కడ? వాళ్ళ ఆత్మీయ నాయకుడైన బాప్తిస్మమిచ్చి యోహాన్ ఎక్కడ ఉంటున్నాడు? బెత్సాయిదా ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ బెత్సాయిదాలో అతడు ఉండకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటున్నాడు? ఇప్పుడు 40 క్రోసుల దూరంలో ఉన్న గ్రామమైన బెతబ్రాలో ఉంటున్నాడు. ఆ బెతబ్రాలో ఉండడానికి కలిగిన కారణం ఏంటంటే తన దైవజనుడైన, తన నాయకుడైన బాప్తిస్మమిచ్చి యోహాను అక్కడ ఉంటున్నారు గనుక ఇతడు కూడా వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. అన్నట్టు ఒక చెట్టు పెరగడానికి ఏమేం కావాలి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక చెట్టు పెరగడానికి సరైన మట్టి కావాలి, సరైన అమ్మా నీరు కావాలి. ఓకే, నీరు, దానికి కావలసిన పోషణలు కావాలి, దానికి కావలసిన ఎరువు కావాలి కదా. ఇవన్నీ ఉన్న చోటనే చెట్టు ఏమైంది? చక్కగా ఫలభరితంగా ఎదగగలుగుతుంది. అలాగునే ఇతడు ఏమని అనుకున్నాడంటే, నేను మా ఊర్లో ఉండటం కంటే కూడా ఒక సరి అయిన వాతావరణంలో ఉంటే మంచిదనుకుని బెత్సాయిదాని వదిలేసి ఎక్కడికి వచ్చి ఉన్నాడు? బెతబ్రాలో నేను కూడా ఒక ఫలభరితమైన వృక్షంగా మారాలి అని ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తన సేవకుడైన, తన నాయకుడైన యోహాను గారు ఎక్కడైతే ఉంటున్నాడో యోహాను దగ్గరకు వచ్చి ఇక్కడ ఉండి మనం ఆత్మీయంగా ఎదిగితే బాగుండని అతడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. మంచిగా చెప్పండి. హల్లెలూయా. హుషారుగా చెప్తారా సార్? మంచిగా చెప్పండి సార్. హల్లెలూయా. వ్యాపారం ఎక్కడుంది? ఫ్యామిలీ ఎక్కడుంది? వ్యాపారం ఎక్కడుంది? రాబడి ఎక్కడుంది? మాట్లాడాలనో తెలిసి ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఒకటే ఆకలి. ఏంటి ఆ వాంఛ? ఏంటి ఆకలి? నేను ఇంకను దైవ విషయాలు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. ఆయా చోట్ల, ఆయా సందర్భాలలో మన మందిరానికి ఆయా స్థలాల నుండి ప్రజలు రావడానికి కలిగిన కారణం ఏంటి? కొందరు ఉన్నా ఆ కొందరిలో కూడా వింటున్నారా? హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, లేకపోతే రాజమండ్రి నుంచి కానీ, లేకపోతే విశాఖపట్నం నుంచి కానీ, దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వింటున్నారా? ఇక్కడెక్కడ దాని పేరు కైకలూరా? అదే ఊరినైనా ఇస్రాయేల్ వస్తున్నాడు. ఏ ఊరు నుంచి అది? నరసపుచ్చూరు. అది ఎక్కడ? కైకలూరా? కలిదిండా? కైకలూరా? దూర ప్రాంతాల నుండి కానీ ఎందుకు వారం అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు మందిరాలకు అని అంటే వింటున్నారా? వాళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారు? నేను ఆరోగ్యంగా ఎదగడానికి నాకు కావలసిన, వింటున్నారా, సకల వాతావరణం ఒక చోట ఉందని భావించి వారు దేవుని సన్నిధికి వింటున్నారా? నష్టమైన, కష్టమైన, ఖర్చైనా, ప్రయాసైన దేవుని మందిరానికి. స్తోత్రం. ఏంట్రా తల్లి చర్చికి రావట్లేదని ప్రక్కనే ఉన్న విజయనగర్ కాలనీలో ఉన్న అమ్మాయిని అడిగాను నేను. అయితే కంకిపాడు నుంచి అటు ఇంకా దూరం నుండి మచిలీపట్నం నుంచి వచ్చే విశ్వాసులు ఉంటున్న చోట్ల వింటున్నారా, ప్రక్క సందులో ఉంటున్న విశ్వాసి దూరం అయిపోయింది అయ్య గారు అని అంటుందంటే ఆ విశ్వాసికి ఉన్న ఆత్మ దాహం చూడండి. లిజన్. ఆ విశ్వాసికి ఉన్న ఆ ఆత్మీయమైన వెతుకులాట చూడండి ఒకసారి. ఆ విశ్వాసికి ఉన్న ఆత్మ దాహాన్ని చూడండి ఒకసారి. కొన్ని సందర్భాలలో మనం సంఘాలలో వినాలి. కొన్ని సందర్భాలలో మనం సంఘాలలో ఉన్నప్పుడు నా మాటలు గమనించాలి. నువ్వు వస్తావు, నువ్వు వ్యక్తిగతంగా దేవుని మాటలు వింటావు, ఆయన పాటలు వింటావు, ఆయన ఉపదేశం పొందుతావు ఉంటావు.
ఆయన అభిషేకాన్ని పొందుకుంటావు, అది నీ మీదకి వచ్చినప్పుడు వెంటనే నీ జీవితంలో అద్భుతాన్ని వినాలి నా మాట. కొంతమంది ఎదుగుతూ ఉంటారు, కొంతమంది దేవుళ్ళు ఎదిగేది ఇప్పుడు అవసరమా? దేవుడు ఎదగటం, దేవుళ్ళు ఎదగడమా ముఖ్యం? ఇప్పుడు మనం ఫస్ట్ ఏమైనా సంపాదించాలి, ఏమైనా మంచిగా స్థితికి రావాలి, ఉన్నత స్థాయికి రావాలి. దేవుడు అంటే దేవుడు పెడతాడు మనకి. వినండి నా మాట వినండి. మనకంటూ మనం ఒక లైఫ్లో మంచిగా వెళ్ళాలి. అందుకని కొంచెం ఎక్కడికైనా లాంగ్ అయినా పర్వాలా వెళ్ళి బాగా సెటిల్ అవ్వాలి. అలాంటి కోరికను లోతు కూడా వచ్చింది. ఆత్మీయ సహవాసంలో ఆత్మీయ నాయకుడైన అబ్రహాంతో ఉన్నాడు. ఉన్నంతకాలం ఏమైనా తక్కువైందా లోతుకి? మాట్లాడలేవన్నా. ఉన్నంతకాలం ఏమైనా తక్కువైందా? కాకపోతే అందరూ ఏమంటున్నారంటే అబ్రహాం మనిషి అని అంటున్నారు. అందరు ఏమంటున్నారు? ఎవరిని? లోతుని. అబ్రహాంకు గొర్రెలు ఉన్నట్టు వీడికి గొర్రెలు వచ్చినాయి, వానికి వెండి బంగారం ఉన్నట్టు వీడికి వెండి బంగారం, అతనికి మంద కాపర్లు పెరిగినట్టు వీడికి కూడా మంద కాపర్లు. అన్నిట్లో బాగానే ఎదుగుతున్నారు, అంత బాగానే ఉంది లోతునకు. అయితే ఎక్కడో ఒక చోట నాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, నేను కూడా ఒక మహా సామ్రాజ్యానికి, ఒక ఎంపైర్కి నన్ను కూడా అనుకోవట్లేదని ఇక్కడ ఉంటే అబ్బా మనల్ని ఎవరు గుర్తించరు, మనల్ని గుర్తించే ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి వింటున్నారా? అక్కడి నుంచి వెడలి చూపులకు ఏదేను పోలి, ఏనది? చూపునకు ఏదేను పోలి దేవుని యొక్క నది పారునంతగా వింటున్నారా? నీతి సమృద్ధి ఉన్నట్లుగా. ఎస్, నేను ఒక మొక్క ఎదగడానికి నేను చెప్పా కదా, ఏం కావాలి దానికి? సరి అయిన మన్ను, సరి అయిన నీటి వసతి, సరైన వాతావరణం కావాలన్నట్టు నేను నా మంద కాపర్లందరం బాగా ఉండడానికి ఏమి బాగుండునో అనుకుని వెళ్ళిపోయి సొదొమకు ఎదురుగా వేసుకున్నాడు ఇల్లు. ఎవరో నోరు తెరిచి తలలెత్తి వాక్యాన్ని వినాలి. ఎవరు నాన్న? మీకు తెలుసా లోతు అక్కడికి ఉన్నప్పుడు లోతుకి ఎలాంటి ట్రీట్మెంట్ తెలుసా? విఐపి ట్రీట్మెంట్. ఏ ట్రీట్మెంట్ నాన్న? విఐపి ట్రీట్మెంట్. ఓ చూసావా, అసలు నేను అక్కడ ఉంటే నన్ను అసలు ఎవరు పట్టించుకోరు. నన్ను పిల్లగాళ్ళలాగానే కూర్చోబెడుతున్నారు, నన్ను అసలు ఎదగనివ్వట్లా. రెక్కలు పద్దాక కట్ చేస్తున్నారు. ఆమేన్. ఎందుకు రెక్కలు కట్ చేస్తున్నారు? మాట్లాడాలి. నువ్వు ఎదిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోతావని మాట్లాడాలి. ఎందుకు రెక్కలు కట్ చేస్తున్నారు? మాట్లాడలేదు బ్రదరు, ఎందుకు రెక్కలు కట్ చేస్తున్నారు? నువ్వు వినాలా? నువ్వు ఎగరకూడదన్నా. ఇప్పుడు నువ్వు ఎగిరితే బయట గ్రద్దలు ఉన్నాయి, బయట నిన్ను పొడిసే కాకులు ఉన్నాయి. అవి నిన్ను పొడిసి నువ్వు బతకడానికి చంపేయడానికి ఎక్కువగా చూస్తే కనుక ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా ఎదిగి ఇంకా బలము తెచ్చుకో, ఇంకా ఆరోగ్యం తెచ్చుకో. వింటున్నారా? అబ్రహాం అదే చేశాడు లోతు విషయంలో. వింటున్నారా? అబ్రహాంకి అంత ఆస్తుంది, అంత అంతస్తులు ఉన్నాయి, ఏదో పంచి పెట్టుండొచ్చు, బట్ స్టిల్ పంచలా. ఎదగండి, ఎదగండి, ఎదగండి. దేవుని స్తోత్రం కలుగునగా. కొంచెం హుషారుగా చెప్పాలి, కొంచెం ఎదిగినాడా? ఉన్నంత కాలం బాగానే సమృద్ధిని అనుభవించాడు. ఇక ఏముంది? నేను అక్కడికి వెళ్ళి బహు మంచిగా బ్రతకాలని తన ఆత్మీయ నడిపింపును వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. బ్రతికాడా? చెప్పండి, మీరు మాట్లాడాలి. బాయ్, బ్రతికాడా? ఎదిగాడా? ఫలించి అభివృద్ధి నొందాడా? ఆమేన్. త్వరగా రండి, చేసేది పని త్వరగా. ఈ లోపల వేరే మైకని రెడీ చేయండి. నాకు ఏం మాట్లాడుకుంటున్నావు? కుర్రోడికేమో వెళ్ళిపోవాలి, ఎగిరిపోవాలి, ఆమెను గొప్పవాడిని అయిపోవాలి. మా అబ్రహాంకి ఒక గొప్ప ప్రసిద్ధి వచ్చినట్లు నాకు కూడా మాట్లాడాలి. కొంచెం నోరు తెరిచి ప్రసిద్ధి. చుట్టుపక్కల వాళ్ళందరూ అయ్యగారు గిఫ్ట్ తెచ్చిస్తున్నారు, నాకు కూడా ఒక గౌరవించి నాకు కూడా ఏం చేయాలి? అప్పుడప్పుడు గిఫ్ట్లు కావాలి, నాకు ఒక ప్రసిద్ధి కావాలి. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు చెల్లి, ఎక్కడికి వెళ్ళాడు? సొదొమకు ఎదురుగా వెళ్ళాడు. ఆ ప్రాంతం అంతా ఇది మనకి బెస్ట్ ప్లేస్ నాన్న, మన బాధ్యతతో. చూడు, ఇంకొక 2-3 ఇయర్స్లో అసలు చూడు మన మినిస్ట్రీ ఎట్లా ఉంటుంది, అసలు మన లైఫ్ చూడు ఎలా ఉంటుందో. ఫుల్ చేంజింగ్, ఫుల్ కలర్ఫుల్. ఆమెన్. వాళ్ళే మన దగ్గరికి వస్తారు. చూడు, ఎవరురా? అబ్రహామే మన దగ్గరికి వస్తాడు. చూడు, దేవుడు అబ్రహాం వీడికి ఎంత కోరిక వచ్చిందో చూసావా? ఎవరు రావాలంట?
అబ్రహామే నన్ను వెదకి వస్తాడు చూడు, దేవుడు నన్ను అలా చేస్తాడు. ఇది సినిమాలు చూసి బాగా చెడిపోయినట్టున్నాడు అన్నారా? ఆ సినిమాల్లోనే టైడీ జరుగుతుంది. మాటగా నా దగ్గరికి వస్తాడు చూడు, నన్ను వెదకి వస్తాడు చూడు. నేను కారులో వైమని చట్ట దిగుతాను, అలా వచ్చేసి నా ఏది కారు తలుపు తీస్తాడు చూడు. అది అర్థమైంది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది అనేది. నాన్న ఇది సినిమా కథ కాదు నాన్న, వాక్యాన్ని వినాలి. సర్వ సత్యంలో నువ్వు నడిచేటప్పుడు వాడు అదే ఆశపడ్డాడు. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లల సత్యాన్ని నీవు నేను గ్రహించవలసింది అవసరం. ఆశపడి వెళ్ళిపోయాడు, బతుకుదామనుకున్నాడు, ఏదో చేద్దామనుకున్నాడు. అక్కడికి వెళ్తే జరిగినదేంటి? అమ్మో, మనం మాట్లాడుకోవడానికి ఇంపు కాని, సంతోషించలేని, మనందరి ముందర తానును తన పిల్లలను తన భార్యను ఒక చెడ్డ సూచనగా మిగిలిపోయిన అనుభవాలనే మనం వారి జీవితాల్లోంచి మనం తెలుసుకుంటున్నాం. విశ్వాసి, నీ సహవాసులు నువ్వు నమ్మకంగా నిలిచి ఉన్నావా? వినాలి వినాలి. నీ దైవజనులతో నీ సంఘములో నువ్వు నమ్మకంగా నిలిచి ఉన్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, నిన్ను రెక్కలు విటినర వచ్చిన తర్వాత నీ దైవజనుడు విసిరేసేంత వరకు ఇదే సంఘములో నుండి 100 మంది పైన సేవకులుగా తయారై అక్కడక్కడ దేవుని సేవ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే సంఘములో నుండి కొందరు రెక్కలు రాకమునిపే నేను ఇక్కడ నుంచి ఎదగలేను. ఎదగనివ్వరు సంధ్య. ఎవరితో చెప్పింది? ఎదగనివ్వరు వింటున్నారా సంధ్య? ఆ సంధ్యకి చీకటి కాలవే, నీకు చీకటి కాలవే. సంధ్యాకి ప్రొద్దు రాలేదు, నీకు నువ్వు ప్రొద్దు రాలేదు. నా మాటలు గమనించాలి. ఎదగనివ్వరు కాదు, దానికి ఒక కారణం ఉంది. దానికి ఒక కారణం ఉంది. నువ్వు పొరపాటు పడుతున్నావు. వింటున్నారా నా మాట? బిడ్డ గర్భములో ఉన్నప్పుడు లోపల ఉండడం క్షేమం. 6 నెలలో 7 నెలలో వచ్చేస్తే అమ్మ కడుగుట్లో ఉండవు, నువ్వు బాక్సులు పెడతారు నిన్ను. అది ఏదో బాక్సులే, చాలా బాక్సులు ఉన్నాయి, కానీ పెడితేనేమో ఫ్రీజ్, అది ఏది వార్మర్ బాక్స్, అది వార్మర్ బాక్స్, లేకపోతే ఫ్రీజర్ బాక్స్. అదే కదండి మనం చూసేది, అదే కదండి మనం చూసేది, అదే కదండి. అంటే జీవము కంటే నువ్వు మరణానికి దగ్గరగా ఉంటావు. ఆంద్రయ ఏ ఊరు? బెత్సయిదా. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? బెతబ్రాలోకి వెళ్ళి ఉంటాడు. ఎందుకు బెతబ్రాలో ఉన్నాడు? ఏ తమ్ముడు, పెనమలూరా మీది? పెట్టున్నారా? ఎక్కడున్నాడు? ఎక్కడ ఉండాలి? పరుగులు తీసుకుంటే ఎక్కడికి రావాలి? వచ్చేసాడు, బెతబ్రాలోకి వచ్చేసాడు. లోతు ఎలా ఉన్నాడు? ఒక మంచి ఆత్మీయ నీడలో ఉంటున్నాడు, ఒక మంచి నడిపింపులో ఉంటున్నాడు, ఒక మంచి ఏమంటారు దేవుని బలిపీఠమును కలిగి దేవుని ఆరాధన చేస్తున్న, దేవుని వాగ్దానం కలిగిన ఒక భక్తుడితో ఉంటున్నాడు. ఉండు, ప్రభు నిన్ను దీవించినంత వరకు. ప్రభు అన్నాడుగా, బర్నబాని పౌలును వేరు చేయండి అని అన్నాడుగా. ఆయన వేరు చేసేంత వరకు వెయిట్ చేయి. ఆయన నిన్ను తీసుకెళ్ళేంత వరకు వెయిట్ చేయి. అప్పుడు అపోస్తులందరూ తమ పరిశుద్ధమైన హస్తములు నీ మీద ఉంచి నిన్ను దీవించి నిన్ను పంపిస్తే అప్పుడు వెళ్ళు. బ్లెస్సింగ్స్తో వెళ్ళి యేసునామమున. సరిగ్గా చెబుతారా గట్టిగా? దేంతో వెళ్ళాలి తమ్ముడు? బ్లెస్సింగ్స్తో వెళ్ళు. ఆమె చెప్పు కొంచెం గట్టిగా. యాకోబు వెళ్ళాడు నాన్న ఇంట్లో నుంచి, మాట్లాడాలి నో తెలిసి గట్టిగా. బ్లెస్సింగ్స్తో వెళ్ళాడు కాబట్టి రాత్రి నిద్రపోతున్నా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరే, తప్పిపోయిన కుమారుడు ఎలా వెళ్ళాడు? ఆడు బ్లెస్సింగ్స్తో వెళ్ళాడు. ఎట్టా? నాన్న దగ్గర ఉన్నాయని తీసుకుని దొంగతనం చేసుకున్నానా, నాన్న బాధ పెట్టి ఇంకో బ్లెస్సింగ్స్తో వెళ్ళాడు. ఏమేమైతే లాగేసుకున్నాడు, ఆడుతూ వెళ్ళాడు వాడు. అక్కడ నాన్న ఏమని ఇచ్చి పంపించాడా? యాకోబు వాళ్ళ నాన్న పేర్లు పెద్ద గుర్తుకుంటలేదు. అదే ఏం పేరు సార్? పర్లేదే. ఇసాకు పంపించేటప్పుడు ఆస్తి ఏమని ఇచ్చాడా? మాట్లాడాలో తెలిసి గట్టిగా. అంతస్తులు ఏమని ఇచ్చాడా? ఏమివ్వలా? నా కుమారుడా నువ్వు వర్ధిల్లుతావు. నా కుమారుని వాసన యెహోవా చేని సువాసనను పోలి ఉన్నది. దేవుడు మింటి దీవెనలతో భూపరమైన ఆశీర్వాదములతో నా కుమారుడా నా దేవుడిని దీవించునుగా కానీ దీవించి పంపించాడు. స్తోత్రం చెప్పు సరిగా. చేతులు ఏమని ఇచ్చాడా? నయా పైసా. వీడెళ్ళాడు, తప్పిపోయిన కుమారుడు ఆడు ఎట్టలేడు.
వెళ్ళేటప్పుడు చేతి నిండా డబ్బులు, బుట్టలు తట్టలుగా వేసుకున్నాడు. చూడు, నేను కొత్త కంపెనీ మొదలు పెట్టబోతున్నాను, నా కంపెనీలో చూడు, మా అన్నయ్య కూడా నా కంపెనీ వచ్చి ఇట్టాగే తొడగొట్టుంటాడు. ఆ రోజు కూడా మొత్తానికి నా దగ్గరికి వస్తారు, మా డాడీ మా అన్నయ్య అన్ని వదిలేసి వచ్చి నా దగ్గర చూడు వెయిటర్గా సెక్యూరిటీగా పనిచేస్తారు, చూడు ఆ స్థితికి వస్తారు. ఈ అట్టాగే వెళ్ళాడు, ఏమి లేకుండా ఆస్తిని పట్టుకుని ఆశీర్వాదాలు లేకుండా. ఏమైంది వాడి జీవితం? అక్కడికి వెళ్ళి వాడి జీవితంలో రాను 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 వాడు నైతే మాటలను విన్న మీ అందరికీ దైవ ప్రేమతో చూస్తున్నాను. ఒక మంచి ఆత్మీయమైన సహవాసంలో నమ్మకంగా నిలబడి ఉండడం నీ జీవితానికి ఎంతో శ్రేయస్కరం. కొంతమంది అక్కడక్కడ మార్గం తప్పిన వెంటున్నారా, నక్షత్రాల్లాగా తెలుసా తమ్ముడు, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు జీవితాన్ని. కొంతమంది అలా పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ ఆంధ్రయ అలాంటి వాడు కాడు, ఆత్మీయ దాహం కలిగిన వాడు. చెప్పండి, ఏ దాహం కలిగిన వాడు నాన్న? ఆత్మీయ దాహం. తెలుసుకున్నావుగా, చాలా విషయాలు నేర్చుకుంటున్నావుగా, శిష్యుడిగా ఉంటున్నావు కాదు, ఇంకా నువ్వు ఆయనకు దగ్గరగా ఉంటే ఇంకా నేను ఎక్కువ విషయాలను నేను దేవుని గురించి తెలుసుకోగలుగుతాను. దేవునికి నీ సహవాసానికి నువ్వు దగ్గరగా ఉంటే దేవుడు అనేక విషయాలు నీతో మాట్లాడువాడై ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆంధ్రయ్య గనక బెత్సైదాలో ఉండుంటే ఖచ్చితంగా ఇంకొక 10 బోట్లు కొనేవాడు. ఆంధ్రయ్య బెత్సైదాలో ఉండుంటే ఖచ్చితంగా 4 ఇళ్ళను కట్టుకునేవాడు. అయితే డబ్బు సంపాదించడం కంటే దేవునితో భక్తులు ఎదగడం అధికమైన భాగ్యముని ఎంచుకున్నాడు. యోహాను వాక్కును ఎక్కువగా వినడానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, నువ్వు నీ ఇంటి వారు దేవుని ఎదగాలని ఆశపడుతున్నావా? దేవునిలో నీ కుటుంబం స్థిరపడాలని కోరుకుంటున్నావా? దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి ఎక్కువగా నీ సమయాన్ని నువ్వు వెచ్చించగలిగితే నా దేవుడు నిన్ను కూడా అధికంగా దీవించడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. స్పిరిచువాలిటీ అంటే అంత దాహం అండి ఆంధ్రయ్యకి. ఏంటది? ఆత్మీయత అంటే అంత వాంఛ. This guy is not sufficed or satisfied with experiences he has received. తాను పొందుకున్న అనుభవాలు తాగిపోయేవాడు కాడతడు. ఇంకా ఎదగాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎదగాలి. ఆమేన్ చెప్పాలి కొంచెం గట్టిగా. ఇంకా ఎదగాలి, మాట్లాడాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నువ్వు దేవుల్లో బలపడాలి, ఇంకా నాయనలో స్థిరపడాలి. ఏంటది? ఆత్మీయ దాహం, వాంఛ. దేవుని స్తోత్రం కలుగును. ఓ రోజున ఆయన బాప్తిసం ఇస్తున్నాడు, శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. ఎవరో ఆంద్రియ, యోహాన్, ఇద్దరు వీళ్ళు కూడా శిష్యులతో పాటు పడి వెళ్ళారు. వినాలన్నమాట. యోహాన్ గారు అందరికి బాప్తిస్మాలు ఇస్తున్నాడు. ఆ దారే ప్రభువారు వెళ్తున్నారు. ఆ దారే ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు యోహాను ఎందుకో నోరు తెరిచి ఈ మాట, ఆత్మ ప్రేరణతో ఈ మాట అంటున్నాడు. ప్రవచనంలోకి వచ్చేసింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. అసలు అనగానే ఇద్దరు కళ్ళు షార్ప్ కుర్రోళ్ళు కదా, టక్మని ఎవరి వైపు చూసింది? యేసు వైపు చూసినానా ఇంకొక నిమిషం ఆగల. యోహాను శిష్యరికాన్ని, మా గురువు, అవన్నీ స్తోత్రం కలుగునుగాక అన్ని వదిలేసి ఆమెను ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడాలో తెలిసి ఈయన కంటే ఈయన మరింత గనుడంట, మరింత వింటున్నారా, శ్రేష్ఠుడట. ఈయన వచ్చినదే ఆయన కోసమంట. ఈయన సత్యమును గూర్చి బోధించుచున్నాడు. అయితే ఆయనే సత్యమై ఉన్నాడు. ఈయన మార్గమును సిద్ధపరచువాడు. అయితే ఆయనే మార్గమై ఉన్నాడు. ఈయన జీవములోనికి ప్రవేశించుటకు బోధించువాడు. అయితే ఆయనే జీవమై ఉన్నాడని అయ్యగారికి బాయ్ బాయ్ చెప్పేసి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు యేసుని వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నానా, సత్యాన్ని గుర్చిన ఆత్మీయ దాహం మనకి కావాలి. దేవుని స్తోత్రం అండి.
పాటున ఆత్మీయమైన సత్యాలు నేర్చుకోవడానికి పరుగులు తీసిన వాడు, ఆత్మీయ దాహం కలిగిన వాడు ఆంద్రయ. దేవుడి స్తోత్రం చూద్దాం. పంచ స్తోత్రం కలుగును గాక. యేసు ఆ మార్గంలో వెళ్తుంటే ఎవరు వెంటబడి వెళ్ళిపోయారు? మాట్లాడదో తెలిసి గట్టిగా. దేనికి? నా గురువు దగ్గర కంటే కూడా ఈ ఆత్మీయ గురువు దగ్గర ఏముంది? మరింత సత్యం ఉన్నది. నా మాటలు గమనించాలి. అద్భుతాల కొరకు సంఘాలు మార్చేవాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యాల కొరకు సంఘాలు మార్చేవాళ్ళు ఉన్నారు. తప్పు కనుకోకపోతే బ్రతుకు తెరువు కొరకు సంఘాలు మార్చేవాళ్ళు ఉన్నారు. మీరేమనుకోకపోతే విఐపి ట్రీట్మెంట్ కోసం సంఘాలు మార్చేవాళ్ళు ఉన్నారు. అయితే సర్వ సత్యము కొరకు నేనంటున్నాను, నీవు దేవుని వెదకగలిగితే ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచువాడయ్య. ఆమె చెబుతారు హుషారుగా. సర్వసత్యం ఎక్కడ బోధించబడుతుందో చూడు. సర్వ మాట వింటున్నారా? అస్సలైన ఉపదేశం ఎక్కడ చెప్పబడుతుందో చూడు. క్రీస్తును ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడ బోధించబడుతుందో చూడు. నా మాట మీరు వినాలి. నేను ఈ గ్రామానికి వచ్చేటప్పుడు ఒక వింటున్నారా, ఎవరు లేనివాడుగా వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వింటున్నారా, దేవుడు నాకు ఆత్మీయమైన కుటుంబీకులు అనేక మందిని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నేను ఒంటరి వాడును కాను, ఒక గొప్ప క్రీస్తు కుటుంబాన్ని కలిగిన ఒక సంపన్నుడిని నేను ఎల్లప్పుడూ సాక్ష్యం ఇచ్చుకుంటున్నాను. అయితే నేను సర్వ సత్యములోనికి నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు, నువ్వు సర్వ సత్యములు ఎదగనప్పుడు వింటున్నారా, దేవుడు దుఃఖపడువాడై ఉంటాడు. ఆంద్రయ సర్వ సత్యం ఉన్న చోటికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమెను చెప్పండి కొంచెం. కొన్ని సందర్భాలలో సర్వసత్యం మనం సర్వసత్యం చాలామందిని వ్యతిరేకులను చేస్తుంది. చెప్పండి, సర్వసత్యం ఏం చేస్తుంది? మనకు స్నేహితుల కంటే ఎక్కువ మంది మనకి శత్రువులను ఎక్కువగా నా మాటలు గమనించాలి. బట్ నేనేమంటున్నానంటే, శత్రువులు అధికమైన పర్వాలేదు, సత్యము వైపు మనం నిలబడాలి. మంచి చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది దానివలన నేను నీతో మాట్లాడను, నువ్వు నాకు విరోధమైన పర్లేదు, సత్యమును సత్యంగా మాడు. బైబిల్ గ్రంథములో భూమి గుండ్రముగా ఉంది, గోళాకారంలో ఉంది అని ఇంచుమించు 20 వాక్యాలు ఉన్నాయి. వినాలన్నమాట. 15 నుంచి 20 వాక్యాలు ఉన్నాయి. అయితే ఆదిమ క్రైస్తవులు ఈ ప్రపంచాన్ని కొంతకాలం పరిపాలన చేశారు. రోమన్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్లో వింటున్నారా, కొంతకాలం ఈ ప్రపంచం యొక్క ప్రతి చట్టాన్ని కూడా వాళ్ళు తమ చేతుల్లో చూసుకుని వాళ్ళు ప్రపంచాన్ని శాసించి పరిపాలన చేశారు. నా మాటలు వినాలి. నేను మాట్లాడుతుంది ఇంచుమించు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు మాట్లాడుతున్నాను. ఒక 500 సంవత్సరాల ముందు జరిగిన విషయాలు. ఆ దినములలో గలిలియో అనే ఒక అతడు లేచాడు. అతడు లేచి టెలిస్కోప్ను కనిపెట్టాడు. ఎస్, హీ ఇన్వెంటెడ్ టెలిస్కోప్ను అతడు కనిపెట్టినప్పుడు అతడు అన్నాడు, భూమి గోళాకారంలో ఉంది అని అన్నాడు. బట్ ఆ రోజులో క్రైస్తవులు ఏమని ఉపదేశించాలంటే, భూమి గోళాకారం లేదు, భూమి పలకలాగా ఉంది. ఏమనేవారు? భూమి చదురాకారంలో, అది పలకలాగా ఉంటుంది, ఇట్ ఇస్ ఫ్లాట్ అని అన్నాడు. గలిలియో టెలిస్కోప్ కనిపెట్టి కాదు భూమి గోళాకారంలో ఉంది అని అంటే, గలిలియోను క్రైస్తవులే బహుగా చిత్రహింసలు చేశారు. క్రైస్తవులు, మత పెద్దలు, మత గురువులు చేదస్తం. మేము చెప్తున్నాం కదా అది ఫ్లాట్గా ఉండిద్దని, పలకలాగా ఉంటుందని, నువ్వేంటి గోళంగా ఉంటుంది. చివరికి గలిలియోను చంపేశారు. సత్యాన్ని చెప్పాడు. వాళ్ళకి తెలిసింది అంతవరకే. మేము చెప్తున్నాంగా, మేము బోధలు చేస్తున్నాంగా, మేమందరం నమ్ముతున్నాంగా, ఎర్త్ ఈజ్ ఫ్లాట్. But Galileo, no, earth is not flat. It's spherical in shape. It's circle. నా మాట మీరు వినాలి. అందుకు గాను అతని చివరికి హింసించి అతన్ని చంపేశారు. అని చంపేసిన అతడు సత్యం పక్కనే నిలబడ్డాడు. సత్యం వైపు నిలబడ్డాడు. మారలా అందులో నుంచి. కొన్ని సందర్భాలలో నిజం మనం ప్రకటిస్తున్నప్పుడు చాలా మందికి చేదుగా ఉంటుంది. మనకు వ్యతిరేకం చాలా మంది లేస్తారు. అనంత మాత్రంలో
భయపడాల్సిన పని లేదు. ప్రాణం మీదకి వచ్చినా సరే, దాని క్రయము ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే వెనుక తీయకుండా నేర్చుకున్న సర్వ సత్యమేందో అందులో మనం నిలబడవలసిన అవసరం అయి ఉన్నదన్నమాట. These people who were called as so-called Christians, they failed to see the creation of God in light of Scripture. దేవుని వెలుగులో, ఆయన లేఖన వాక్యములో భూమి ఎలా ఉందని చెప్పబడిందని చూడడానికి వాళ్ళకి బద్ధకం వేసి ఎవరో చెప్పిన మాటలు తీసుకుని దానినే చాలా కాలం ప్రొపగేట్ చేస్తూ వచ్చారు. నాన్న, కొంతమంది అంటున్నారు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని. ఆమెన్. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆమెన్. ఆయనకు మనకు తిరిగి లేచాడు. ఆమెన్. పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తేనే దిగాడు. ఆమెన్. ఆయన దిగినప్పుడు చాలా మంది ఆత్మతో నింపబడ్డారు. ఆమెన్. చాలా మంది భాషలతో పొందుకున్నారు. ఆమెన్. అక్కడ ఆగిపోయినాయి. ఆమెన్. ఇప్పుడు లేదది మనకి. ఇప్పుడు అవి పరిశుద్ధాత్మ లేడు, ఆత్మవరాలు లేవు, ఆత్మీయన్నీ లేవు, అవన్నీ అక్కడితో ఆగిపోయింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. పుస్తకాలు కూడా ధీటిగా రాస్తున్నారు. ఏంటి అల్లరి? ఆడికి తెలిసింది సత్యం అంతవరకే. అయితే నువ్వు నేను పేరు చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇదే భారతదేశంలో ఒక పెద్ద సంస్థ ఉంది, క్రైస్తవ సంస్థ. ఆయన ఆదిమ కాలములో వింటున్న విశ్వాసులకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఆత్మీయ వరములు లేవు, అన్య భాషలు లేవు, ఆత్మ నింపుదల లేదు, అభిషేకము లేదు అని బోధించాడు, ప్రసంగించాడు, పుస్తకాలు రాశాడు. సంఘాలు కోకొల్లలుగా ఎదిగిపోయినాయి. ఒకానొక టైంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా నన్ను సత్యంలోకి నడిపించు ప్రభు అంటే ఒక్కసారి దేవుడు పరిశుద్ధాత్మను అతని మీదనే కుమ్మరించేశాడు. ఇప్పుడు ఇతడే నోరు తెరిచి భాషలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతనే నోరు తెరిచి భాషలు మాట్లాడుతూ వెంటనే ప్రవచన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసులందరికీ షాక్. ఇంత పెద్ద సామ్రాజ్యము, భాషలు లేవు అంటూ, పరిశుద్ధాత్ముడు లేవంటూ, వరములు లేవంటూ ఇంత సామ్రాజ్యాన్ని కట్టి ఇప్పటికిప్పుడు నువ్వు భాషలు మాట్లాడితే మేమేమవ్వాలి? నీకు కలిగిందని మాకు కలిగిందని నోట్లో కర్చీఫులు కుక్కేసి ఆయనకి అయ్యగారికి మెంటలు వచ్చిందని ఈడ్చుకుని గది వెనక్కి తీసుకెళ్ళి జీవితకాలం ఆయన మెంటల గురించి ఆయన చంపేశారు ఒక మాటలో చెప్పాలి అని అంటే. అలాంటి దౌర్భాగ్యమైన క్రైస్తవ్యం ఈ భారతదేశంలో ఉంది. పేర్లు చెప్పాలనుకోవట్లేదు. అందుకనే ఆ సంస్థ, ఆ సహవాసం 100 వక్కలై, ఆ 100 వక్కలు 1000 వక్కలై ఎక్కడ నిలబడని సంఘంగా మారుతుంది. ఎందుకంటే సర్వ సత్యానికి చోటివ్వని వారు ఉన్నారు కొంతమంది. మరి కొంతమంది సేవకులు అయితే తమను తాము దిద్దుకుంటున్నారు. సత్యం తెలియదండి ఇంతకుముందు మాకు, ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాను. ఇంతకుముందు వాక్యం తెలియదే గారు, ఇప్పుడు నేను వాక్యం తెలుసుకున్నాను. ఎంతో గొప్ప వింటున్నారా, ఎన్నో వందల వేల మంది వింటున్నారా, విశ్వాసులు లేకపోతే వందలాది సంఘాలు కట్టిన తర్వాత ఇప్పుడు సర్వసత్యంలోకి వచ్చానని తమ్మును తాము దిద్దుకుంటూ, అయ్యా ఇంతకుముందు నేను మాట్లాడిన బోధలు తప్పు, ఇదే సత్యం అనుకున్నాను, ఇదే నిజం అనుకున్నాను, ఇదే యథార్థత అనుకున్నాను, అయితే ఇప్పుడు నేను దాని గురించి ఇప్పుడు సర్వసత్యాన్ని తెలుసుకున్నాను, మీ అందరు నేను క్షమాపణ అడుగుతున్నాను, ఇదిగో ఇదే సర్వసత్యమని సంఘాలను మంచి మార్గంలో నడిపిస్తున్న సేవకులు కూడా ఉన్నారు. తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముని వరములు ఉన్నాయి, అందులో భాషలు ఉన్నాయి, అందులో అభిషేకం ఉంది. ఆదిమ కాలంలో 12 మంది అపోస్తులు అనగా ఆంద్రేయ కూడా అందును పొందుకున్నాడు. అలాంటప్పుడు సర్వసత్యముల వారు ఎదిగినప్పుడు ఎందుకు సంఘం మాత్రం సర్వసత్యానికి దూరంగా ఉండాలి? అది చెప్పడానికి ఎందుకు మానాలి? వింటున్నారా? అది చెప్పనప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మేము కూడా ఒక సేవ చేస్తున్నామని సర్వసత్యంలోనికి నువ్వు రాలేనప్పుడు మొదట నువ్వు ప్రభు పాదాలకు వచ్చి సరిగా స్కూలింగ్ వేసు నీ నామము. ఎవరికైనా ఇదే బోధ. సర్వస్వం మంచి చెప్పాలి. హల్లెలూయా. ఆంద్రేయ ఆకలి అదే, ఆంద్రేయ వాంఛ అదే. నేను ఇంకను ప్రభును తెలుసుకోవాలి, ఇంకను సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు స్తోత్రం చెబుతారా? మంచి చెప్పాలి. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే రేపు 3 రోజులు ఆత్మత్యాగం, ఇంకను సత్యాన్ని నేను ఇంకా నేను నిన్ను తెలుసుకోవాలి, ఇంకను నేను ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలి, ఇంకను దైవ విషయాలు తెలుసుకోవాలి, ఇంకను సర్వ సత్యంలో నేను స్థిరపడాలి, ఇంకను నేను దేవునికి దగ్గరగా మారాలి. అందుకోసం ఏం వదిలేశాడు? బెత్సాయిదాను వదిలేసి ఎక్కడికి వచ్చాడు? బెతబ్రాకు వచ్చేసాడు.
బెతబ్రాకు వచ్చి కొంతకాలం ఉన్నవాడు ఇప్పుడు ఏం చేశాడు? చావాలి, ఇప్పుడు ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. యేసు ప్రభు వచ్చానండి, దా 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 మా జట్లు వచ్చారని అన్నాడా? యేసు ప్రభు అలా చేర్చుకోలే అందరూ. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడు, వెళ్ళేవాడు, చేపలు పట్టుకునేవాడు, మళ్ళీ వచ్చేవాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు, కలుసుకుంటూ ఉండేవాడు. దేవుడు ఒక సందర్భంలో ఆంద్రియతో ఫర్మ్గా చెప్పాడు, ఇక నువ్వు అది మానేసి నాతోనే ఉండాలి అన్న తర్వాత వ్యాపారాన్ని పూర్తిగా వదిలేసి యేసు ప్రభు సేవ చేశాడు. ఒక పాయింట్లో నేను కూసేపు ఏడ్చుకున్నాను ఒక వాక్యాన్ని చదివి. అదేంటంటే, ఇద్దరు కొడుకులు సేవలోనే ఉన్నారు. ఎవరు? ఆంద్రియను పేతురు, ఇద్దరు కొడుకులు సేవలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఎవరైనా ఉన్నారా అని కాసేపు ఆలోచన చేసి ఏడ్చాను. ఇద్దరు పిల్లలు సేవలోనే ఉన్నారు. నా మాటలు వింటున్న వారులారా, నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నీ పిల్లలు ప్రభుకి ఇచ్చావా? ఆయన సేవకి ఇచ్చావా? నీ పిల్లలు ఎవరిని వెంబడిస్తున్నారు? కొంతకాలము వాళ్ళు ఎలా సేవ చేశారు? ఆయన దగ్గరికి వస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు. అలాంటి అనుభవం నీకుందా? నీ జీవితంలో ఒకవైపున యేసయ్య వింటున్నారా, నీ పని నువ్వు చేసుకుంటూ మరొక వైపున నేను యేసయ్య సేవ చేస్తాను, ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన పని చేస్తాను. హల్లెలూయా. ఆంద్రే యొక్క స్వగ్రామము బెత్సాయిదా. బెత్సాయిదా అనే ఊరుకు అర్థము చేపలు పట్టువారి ఊరు అని అర్థం. బెత్సాయిదాలో ఆంద్రేయ ఒక ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ వచ్చాడు. అక్కడనే పేతురు అత్తగారు కూడా ఉండేవారు అనే విషయాలను మనం తెలుసుకున్నాం. మాత్రమే కాకుండా ఇతడు ఆ దినముల యందు ఒక శ్రేష్టమైన ఒక భక్తిపరుని ఎదుట భక్తి నేర్చుకోవడానికి వెళ్ళాడు. నా మాటలు గమనించాలి. ఆ దినములలో భక్తి అని చెప్పి అనేక మంది గుంపులు తయారయ్యాయి. మీరు వినాలి వాక్యాన్ని. అందులో ఒక గుంపు వారు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా నమ్ముచు దానిని పాటిస్తూ ధర్మశాస్త్రముతో పాటుగా వారి పితరుల పారంపర్య ఆచారాలను పాటించుటలో అధిక శ్రద్ధ చూపించేవారు. అందరి నీతి కంటే పరిసయ్యుని నీతి గొప్పదని మాట్లాడుకుంటున్న కాలం అది. వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించాలి. మీరు గమనించాలి. అటు తర్వాత మరొక భక్తి కలిగిన గుంపు ఉన్నారు. వారిని సద్దుకయ్యులు అని అన్నారు. వీరు కూడా ఒక గొప్ప భక్తి చేస్తూ వీరు పునరుద్ధానము మీద విశ్వాసము లేని వారై, వినాలి నా మాటలు, సద్దుకయ్యులు. వీరు కూడా భక్తి చేస్తూ పునరుద్ధానములను గుర్చిన సంపూర్ణమైన విశ్వాసము లేని వారై వీరు ఒక గుంపుగా భక్తి చేస్తూ వచ్చేవారు. మరొక గుంపు వారు ఉన్నారు. వారిని సెలోతీలు అన్నారు. ఈ సెలోతీలు ఎవరు? వీరు కూడా దైవభక్తి కలిగిన వారే, కానీ కాకపోతే రాజకీయ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటారు. రాజకీయాలలో గనక ఏవైనా విరోధమైనవి జరిగితే మేము వెళ్ళి వాటిని అడుగుతాం. మాకు నోరు లేదా? అడిగేవారు లేరు అనుకుంటున్నారా? మీరు మాట్లాడే ప్రతి మాటకి మేము మౌనంగా ఉండాలని దిస్ పీపుల్ యూస్ టు ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్. ఒకవైపున భక్తి చేస్తూ మరొక వైపున చట్టపరంగా ఇదిగో మేము రాజ్యములని ఎదిరించడానికి సిద్ధమంటూ తయారైన ఒక భక్తి కలిగిన గుంపు సెలోతీలని చెప్పబడుతున్న ఒక గుంపు వారు. ఇదే గుంపు వారు ఇట్లా ఒక 3 గుంపులు, వీరితో పాటు మరొక గుంపు వారు ఉండేవారు. ఎసిన్స్ అన్న ఇంకా అనేక గుంపులు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మాట్లాడుకునే వేళ కాదు.
ఎసీన్స్ అనే ఒక గుంపు వారు ఉన్నారు. ఎసీన్స్ అనే గుంపు వారు నిష్ఠ, ప్రతిష్ఠ, భక్తికి చేసేవారు. వారు సహజంగా ఇళ్లలో ఉండరు, అందరితో కలిసి సహజీవితం జీవించరు, మనుషుల సంచారానికి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరు లేని కొండలలోను గృహాలలోను వెళ్ళి అక్కడ ఉంటూ భక్తి చేస్తారు. ఏ గుంపు వారు? వాళ్ళు ఎసీన్స్ అనే గుంపు వారు. అక్కడ ఉంటూ దేవుని ఆగములను, లేకపోతే దేవుని యొక్క లేఖన వాక్యాలను క్షుణ్ణముగా వారు చెట్టు బెరడల మీద కానీ లేకపోతే చర్మముల మీద కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రములోని అనేకమైన గ్రంథాలను ఒక్క తప్పు కూడా పోకుండా చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా వారు దానిని రాస్తారు. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడైనా దేవుని నామము గనక వారు రాయాల్సి వస్తే, ఎక్కడైనా దేవుని నామం వచ్చినప్పుడు, వారు రాయిస్తున్నప్పుడు ఆ నామమును వ్రాయవలసి వస్తే వారు వ్రాయడానికంటే ముందుగా వెళ్ళి స్నానం చేసి మరలా వచ్చి అప్పుడు దేవుని నామమును వారు వ్రాసేవారు. 1-2 లైన్లు రాసిన తర్వాత మరలా దేవుని నామాక్షరం వస్తే, నామస్మరణ వస్తే మరలా పెన్ను అక్కడ పెట్టి పెట్టున్నారా శిరాను, మరలా వెళ్ళి మరలా వాళ్ళు తల స్నానం చేసి మరలా వచ్చి దేవుని స్తుతిస్తూ వ్రాసేవారు. అంటే ప్రతి అక్షరాన్ని కూడా ఎంతో శ్రద్ధగా, ఎక్కడన్నా కనుక ఒక చిన్న తప్పు వస్తే అది ఎంత ఖరీదైన మొత్తాన్ని కాల్చివేయడానికైనా వారు వెనకాడరు. ఎందుకంటే దేవుడు, దాని తర్వాత దైవ వాక్యం వారికి ముఖ్యం. దైవ వాక్యంతో పాటు ఒక నిష్ఠ జీవితం, ఒక ప్రతిష్ఠ జీవితం ముఖ్యం. సుఖభోగాల్ని ప్రేమించరు, వసతులను వారు ప్రేమించరు, లోకములో ఏదో సమకూర్చుకోవాలనే ఆశలు అసలే ఉండవు. ఒక మాటలో చెప్పాలనంటే అన్నిటిని విడిచిపెట్టిన ఒక సన్యాసులు అని మన ఊర్లో చెప్తున్నట్లుగా వింటున్నారా? వీరు సన్యాస వ్రతములు తీసుకున్న వారు మాత్రమే కాక వీరు భక్తి నిష్ఠలో ఒక పరకాష్ట అనుభవానికి ఎదిగిన దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ఎసీన్స్ అని చెప్పబడుతున్న భక్తి కలిగిన గుంపు వారు వెళ్ళి అరణ్యములో, ఎడారులలో, కొండలలో, కొండ గృహలలో నివసిస్తూ ఉన్నప్పుడు ఇదిగో జకరియకు ఎలిజబెతుకు పుట్టిన యోహానని చెప్పబడుతున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను కాస్త వయసు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళి ఆ ఎసీన్స్ అని చెప్పబడుతున్న ఆ గుంపు వారితో వెళ్ళి ఇతడు కూడా భక్తి చేయడం నేర్చుకున్నాడు. ఒక సన్యాస వ్రతాన్ని తీసుకుని అతడు కూడా నిష్ఠ ప్రతిష్టతతో కూడిన భక్తి చేయడానికి, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించడానికి, దేవుని లేఖనములను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి, వాటిని ప్రజలకు ప్రకటించుటకును ఈ యోహాను కూడా తన జీవితాన్ని అంకితం చేసుకున్న కారణాన్ని బట్టి అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఉండేటప్పటికి ఎసీన్స్ అనేవారు అమ్మ బాబు అని ప్రేమగా మాట్లాడే వ్యక్తులే, కానీ కాకపోతే వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళకి భక్తే ముఖ్యం, దేవుడే ముఖ్యం, వాక్యమే ముఖ్యం. మరి ఏది కూడా వాళ్ళకు ప్రాముఖ్యమైనది కానే కాదు. అందుకనే వాళ్ళ మాటలన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి, రాగా ఉంటాయి. అంటే ఎట్లా? కొంచెం భక్తి పచ్చిగా ఉంటుంది, కృప మిస్ అవుతుంది. దానిలో ఏం మిస్ అవుతుంది చెప్పండి? కృప. అంటే ఉన్న సత్యాన్ని సత్యంగానే మాట్లాడతారు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే వింటున్నారా, టర్న్ ఆర్ బర్న్ అనే సత్యం వాడదు. ఏంటది? టర్న్ ఆర్ బర్న్. చార్ల్స్ స్పర్జన్ గారి ప్రసంగం చేశాడు. ఎప్పుడో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆ ప్రసంగాన్ని విన్నాను. టర్న్ ఆర్ బర్న్, మళ్ళు లేకపోతే కాలిపో అనే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు యోహాను ప్రసంగాలను గనక చదివితే యోహాను మాట్లాడితే ఇలా అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఎదుట వంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో పారవేస్తాడు. ఎట్టుంటుంది అట్లాంటి వాక్యం ఈరోజు చెప్తే? హల్లెలూయా. నువ్వు గనక సరిలేకపోతే ప్రభు నిన్ను నరికేస్తాడు అంటే ఆమేన్, స్తోత్రం కలుగును గాక. ప్రభు నరికేదాకా ఎందుకు? అయ్యగారిని 4 ముక్కలు చేయకపోతే స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఆయన అలాగే మాట్లాడాడు వాక్యం. ఎలా మాట్లాడేవాడు? అసలు ఎవరికి
దడిసేవాడు, బెదిరేవాడు కాడు. సర్ప సంతానమా, చెరుపు చెయ్యు పిల్లలారా, ఆహా, అస్సలు ఎంత మాత్రం ఎవరికిని భయపడే ప్రసక్తే లేదు. మాటలు చూసారా ఎలా ఉన్నాయో? చాలా పదునుగా, చాలా వాడిగా, హృదయాలలోనికి తొలుచుకుని వెళ్ళేటట్టుగా, మూర్ఖుడును కూడా ఒక్కసారి తిరిగి చూసేలా అతని మాటలు అంత పదునుగా ఉండేవి. యోహాను మనుషులను లక్ష్య పెట్టేవాడు కాడు. వినాలి వాక్యాన్ని. ఎవరిని అంటే ఎవరికైనా రండి, వింటున్నారా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోనండి, మారు మనస్సు పొందుటకై మీ పాప క్షమాపణ నిమిత్తమే నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, రండి అంటూ ఈ యోహాను బయలుదేరి వెళ్ళి, వింటున్నారా, దేవుని వార్తను ప్రకటించాడు. ఈ యోహానును గురించి ఇంకను మనం చెప్పాలంటే, ఈ జస్ట్ లివ్డ్ a very simple life. ఒంటె చర్మమును, చెప్పండి, అడవి తేనెని, మిడతలను తింటూ వచ్చేవాడు. హీ జస్ట్ లివ్డ్ సింప్లీ. అడవిలో దొరుకుతున్న, వింటున్నారా, సాధారణమైన చిన్న చిన్న పురుగులైన మిడతలను తింటూ, వింటున్నారా, అదే రీతిగా ఒక దీనమైన వస్త్రాన్ని ధరించుకుంటూ అతడు దేవుని పనిని అతడు చేస్తూ మెస్సయ్యకు ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పాలి హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. మీరు అంత మాత్రమే కాకుండా ఒక రాజును చూసి, రాజు జీవితములో కలిగి ఉన్న దేవునికి విరోధమైన సహవాసాన్ని గురించి ముఖం మీదనే గద్దించి మాట్లాడాడు. అస్సలు భయపడ్డాడు. నువ్వు రాజువైతే ఏంటి, నువ్వు రౌడీవైతే ఏంటి, వింటున్నారన్నమాట. నువ్వు ఎవరివైనా అతడు భయపడే వ్యక్తి కాడు. రాజును చూసి ఏయ్ ఆయన కేక వేస్తే రాజు కూడా వాడి మీద కోపం వచ్చింది. కానీ యోహాను మీద అందరూ అతడు దేవుని ప్రవక్తని భయము కలిగి ఉన్న కారణాన్ని బట్టి యోహానును ఏమీ చేయలేక అతడు మౌనిగా ఉండిపోయాడు. ఈ యోహానును గురించి యేసుక్రీస్తు వారు ప్రశంసిస్తూ అన్నారు, ఈ యోహాను స్త్రీలలో పుట్టిన వారందరిలోనూ ఘనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ఏలియా ఆత్మ కలిగిన వాడు మాత్రమే కాకుండా, వాక్యాన్ని గమనించాలి, ప్రవక్తలందరికంటే మిక్కిలి ఘనుడు అని మాట్లాడబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇలాంటి మారు మనసులోనికి, పాప క్షమాపణలోనికి, సరి అయిన భక్తి జీవితంలోనికి నడిపిస్తున్న నాయకుడు ఎవరికి నచ్చడు? ఆ రోజులలో చాలామంది యోహానికి ఫాలోవర్స్ అయిపోయారు. ఏ యోహాను? బాప్తిస్మమిచ్చే యోహానికి వారు శిష్యులుగా మారారు. అలా మారిన ఇద్దరు శిష్యులను గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. వారిలో ఒకని పేరు ఆంద్రెయ, రెండవ వాని పేరు యోహాను. చెప్పండి, ఒకని పేరు ఏంటది? ఆంద్రెయ, రెండవ వాని పేరు, వింటున్నారా, యోహాను. వీరిరువురు కూడా ఆ సేవకుడి దగ్గరనే శిష్యరికం పొందుతున్నారు. ఏ సేవకుడు? బాప్తిస్మమిచ్చు యోహాను ఎదుట వీరిద్దరూ శిష్యరికం పొందుతున్నారు. ఇక్కడ వరకు వాక్యం అర్థమైన వారు రెండు చేతులెత్తి దేవునికి ముమ్మారు బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? ఆ దైవజనుడి దగ్గర వారు శిష్యరికం అవుతూ ఉన్నప్పుడు నా మాటలు మీరు గమనించాలి. నేను పోయిన వారంలో మీతో మాట్లాడుతూ చెప్పాను, సర్వసత్యాన్ని నేర్చుకుంటున్న ఈ ఆంద్రెయ తాను నివసించుచున్న ఊరైన బెత్సాయిదాను వదిలిపెట్టి యోహాను ఉంటున్న ఏ ఊరు? బెతబ్రాకు వెళ్ళిపోయాడు. వాక్యాన్ని మీరు గమనించాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చి యోహానును తన ఆత్మీయ నాయకుడు ఉంటున్న బెతబ్రా ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉన్నాడు. వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించాలి. ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయి? గురువు ఎలాగునో శిష్యుడు కూడా అంతే వైరాగ్యం కలిగిన వాడు, అంతే మంట కలిగిన వాడు, అంతే సత్యములు ఎదగాలని ఆశపడ్డాడు. పొద్దాక బెత్సాయిదా నుంచి
బెతబ్రాకి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది, అదెందుకులే వెళ్ళిపోయి మా గురువారి దగ్గరలో ఉంటే నేను అనేకమైన విషయాలు అడగడానికిని అనేకమైన విషయాలు తెలుసుకోవడానికిని హేతుగా ఉంటుందని తన ఆత్మీయ నాయకుడైన బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరనే ఆంద్రయ ఉండిపోవడం ఒక ఆశ్చర్యమైన సంగతి అని సేవకునిగా మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఆహా, ఆత్మీయతను గురించి ఎంత దాహం, ఆత్మీయతను గురించి ఎంత పట్టుదల, ఆత్మీయతను గురించి ఎంత తీరని వేట అతని జీవితంలో ఉందో ఒక్కసారి దైవ సంఘం భక్తుని జీవితంలోనున్న ఆత్మీయ అనుభవాలను మెలకువలను నేర్చుకోవలసిందిగా మీ ఎదుట నేను ఈ భక్తుని ఉంచుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. మంచి చెప్పాలి హల్లెలూయా. ఒక రోజున ఈ అయ్యగారితోనే ఉంటూ పదండి వెళ్దాం సువార్తకి అనగానే సువార్తకు బయలుదేరి వచ్చారు. సువార్త ప్రకటించచ్చు, తన యొద్దకు వచ్చుచున్న అనేక మందికి మారు మనసును కూర్చిన సందేశాన్ని అందిస్తున్న ఈ యోహాను ప్రసంగం చేస్తూ చేస్తూ సడన్గా మధ్యలో ఒక వ్యక్తి ఆ మార్గంలో వెళ్ళుచూ ఉన్నప్పుడు తన చేతిని చాచి దేవుని ఆత్మ నడిపింపును బట్టి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట విన్న వెంటనే ఆంద్రయ యోహాను వెంటనే తన ఆత్మీయ నాయకుడైన యోహానుని విడిచి ఎవరి వెంట వెళ్తున్నారు? అదుగదుగో ఆ యేసుక్రీస్తు వెంట ఆయన అడుగులలో అడుగు వేస్తూ వీరు వెంటనే వెళ్ళుతున్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన సత్యం, పోయిన వారం ఈ మాట నేను చెప్పాను, నా మాటలు గమనించాలి. ఒక సంపూర్ణమైన సత్యం వింటున్నారా, ఒక చోట ఉంది అన్నప్పుడు మనం నేర్చుకుంటున్న అనుభవాల కంటే మించిన అనుభవాలు మరొక చోట నేర్పించబడుతున్నవి అన్నప్పుడు, నీ భక్తి జీవితం కట్టబడుతుంది అన్నప్పుడు, ఎంత మాత్రమును సత్యమును గుర్చిన ఆకలి దప్పులు కలిగిన వారు ఒక చోటనే ఆగిపోకుండా అధికమైన సత్యమును, అధికమైన లోతులను, దైవికమైన గుణగణములను అభ్యాసం చేయడానికి, క్రీస్తుని పోలి ఇంకను ఉపదేశములు ఎదగడానికి ఎంత దూరమైన ఎంత భారమైన ఏదైనా మనం విడిచి వెళ్ళే వారంగా మనం మారాలి. పోయిన వారం చెబుతూ అన్నాను, తల్లి సంఘం చెల్లి సంఘం అనేది మానేసి వింటున్నారా? అవన్నీ మంచిదే, తల్లి సంఘం అంటే నమ్మకంగా ఉండాలి. అయితే నాకు తెలిసినందుకు తల్లి సంఘం లేదు, ఆమేన్, మీ చెల్లి సంఘం కూడా లేదు. ఇవన్నీ మానేసి వింటున్నారా, ఎక్కడ సర్వ సత్యం బోధించబడుతుందో అక్కడికి ఉరకలు తీయాలి యేసుని నామమున. చాపాలి స్తోత్రమని హల్లెలూయా. మంచి చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ మనకు సంపూర్ణ సువార్త అందుచున్నదో, ఎక్కడ సంపూర్ణ ఉపదేశం మనకున్నదో ఆమేన్, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉన్నదో ఆమేన్, ఎక్కడ అపోస్తుల బోధ బోధించబడుతుందో ఆమేన్, ఎక్కడ అపోస్తుల నడిపింపు ఉన్నదో ఆమేన్, ఎక్కడ పరలోకమునకు సిద్ధపడుతున్న సందేశాలు ఉన్నవో ఆమేన్, ఎక్కడ నిన్ను వాడుకోకుండా నువ్వు వాడబడేటట్టుగా నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఆ స్థలములకు ఆమేన్. నిన్ను అడ్డం పెట్టుకుని సేవకుడు ఎదగటం కాదు, వింటున్నారా, సేవకుని అడ్డం పెట్టుకుని సంఘమంతా కూడా క్రీస్తుని పోలి సేవ చేయడానికి ఎదుగుతుందో అలాంటి సంఘాలకు మనం వెదికి వెళ్ళవలసింది అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. మీరు నా రాజ్యాన్ని కట్టడానికి మీరు రావట్లేదు, నేను మీ రాజ్యాన్ని కట్టడానికి కూడా లేను. మనమందరం కలిసి దైవ రాజ్యం కట్టడానికి ఒక చోట సమకూర్చబడిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రాలు చెప్తారా మంచిగా. నీ రాజ్యము నా రాజ్యము కూలిపోతుంది, అయితే మనమందరం కలిసి వింటున్నారా దైవ రాజ్యాన్ని కట్టడానికే దేవుడు మనలను వింటున్నారా క్రీస్తు అనే బండ మీద అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాదుల మీద, నా మాట వినాలి, సజీవమైన రాళ్ళమై మనమందరము ఒకటిగా అమర్చబడి కట్టబడుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచి చెప్పాలి హల్లెలూయా. మరి మీలో ఎంతమంది ఈ సంఘానికి నడిపించబడినందుకు సంతోషపడుతున్నారో, దేవుడు నిజంగానే ఒక ఆత్మీయమైన స్థలానికి నేను నడిపించింది నిజమైతే 2 చేతులు పైకెత్తి దేవునికి మానకుండా ప్రభు కనబడిన వెంటనే చెప్పండి, ఆంద్రయ యోహానులు బాప్తిస్మమిచ్చి యోహానుని విడిచి ఎవరు అడుగులో వెళ్తున్నారు చెప్పండి? యేసుని అడుగు జాడలలో వారు నడుస్తున్నారు. చాలాసేపటి నుండి ఆయన వెంటే వెళుతున్నారు. ఏదో వారు కాస్త తచ్చెట్లాడినట్టుగా ఉంది.
యేసు వెనుకకు తిరిగి వారిని అడిగారు, మీరు ఏమి వెతుకుచున్నారు? చెప్పాలి అందరూ అన్నమాట. ఏంటది? మీరు ఎవరిని వెతుకుతున్నారనలేదు, చెప్పండి. ఏమన్నాడు? మీరు ఏమి వెతుకుచున్నారు? నా మాటలు మీరు వినాలి. మీరు ఏమి వింటున్నారు? ఈ మాట గమనించాలి. మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అనలేదు. ఎందుకనంటే వారు ఎవరి కొరకు వెతుకుతున్నారో ఆయనే అని యోహాను ఆయనను గుర్తు చూపించాడు. గనుక వారు ఎవరిని వెతుకుతున్నారని ఇక వెతుకులాట వారికి అక్కరలేదు. ఈరోజు జగమంతా ఒకరిని వెతుకుతుంది. ఎవరిని? నిజమైన దేవుని వెతుకుతుంది. నిజమైన దేవుని వెతుకుతుంది. నిజమైన దేవుని వెతికే వారు వెతుకులాటలో ఎన్నెందులోనో దేవుని చూడాలని ఆశపడుతున్నారు. యేసు ఏమడిగారు వారిని? చెప్పండి. మీరు ఏమి వెతుకుచున్నారు? వారు ఏం వెతుకుచున్నారు? ప్రభుని కనుగొన్నారు. ఇప్పుడేం వెతుకుచున్నారు? అడిగిన వెంటనే ఎక్కడ కూడా దాపురికం, ఎక్కడ కూడా మాట మార్చకుండా, ఇండైరెక్ట్గా మాట్లాడకుండా వెంటనే ఏమంటున్నారు? రబీ, నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు? చెప్పండి అందరూ ఆ మాట. రవి కాదు, రబీ. చెప్పండి అందరు ఇప్పుడు మళ్ళీ నోరు చెప్పాలి అందరు గట్టిగా. రబీ. ఆయన ఏమన్నారు? భలే సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారు? నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగిన మాటకు వచ్చి చూడండి. నా మాటలు మీరు గమనించాలి నాన్న. నా మాటలు మీరు ఈ యవనులకు, ఈ సహోదరులకు నిన్నటి వరకు యోహాను దగ్గర ఉన్నారు, వినాలి. ఈ ప్రొద్దు వరకు యోహాను దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయనను వెతుకుతూ ఆయన వెంట వస్తూ వింటున్నారా? ఆయన ఎక్కడ ఉన్నారో చూడాలని ఆశపడ్డారు. మళ్ళీ నాకు అర్థం కాల, మళ్ళీ ఇల్లు మార్చాలనుకుంటున్నాడేమో, ఆందోళన తెలియలే మరి నాకు. ఆమేన్. నిన్నటిదాకా ఎక్కడున్నాడు? బెత్సాయిదాలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? యోహాన్ గారు అక్కడ ఉన్నాడని బెతబ్రాకి వెళ్ళాడు. ఇప్పుడేమో ఈయన వెంటబడి వస్తున్నాడు. ఎందుకో? ఎక్కడ? ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు? ఏం ప్లాన్ వచ్చిందో మొత్తానికి ఇల్లు షిఫ్ట్ చేద్దాం అనుకున్నాడేమో, మరి నాకు తెలియలా. అడుగుతున్నాడు, రబీ, నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు? వెతుకులాట చూడండి. ఆత్మ విషయమై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. తర్వాత వారు తృప్తిపరచబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. రబీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అనగానే ప్రభు అన్నారు, వచ్చి చూడుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు హౌస్ఫుల్ అనలేదు. ఆమెన్, ఆమెన్ చెప్పాలి. యేసు ప్రభు ఏమనలేదు? హౌస్ఫుల్ అనలేదు. ఏమన్నాడు? వచ్చి చూడుడి. దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. ఏమన్నారు చెప్పండి? ఆయన వచ్చి చూడండి అనగానే వీరు బయలుదేరి వెళ్ళి యేసు ప్రభుతో ఆ రోజంతయు వారు గడిపారు. బైబిల్ అంటుంది, వారు ఆ రాత్రి ఆయనతో బస చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. ప్రభు మాటలు వింటున్న వాళ్ళరా అటు వెళ్ళిపోవటమేనా? అలా సిగ్గులేకుండా అడిగేయటమేనా? ఆయన రమ్మడానికి 10 నిమిషాల నుండి వచ్చేయొద్దా? వెళ్ళిన వాళ్ళు అక్కడ అతుక్కుపోయారు. ఆమేన్. ప్రభు సన్నిధానంలో ఉండిపోయారు. ఆమేన్. ప్రభుతో వింటున్నారా? తమ సమయమును గడపడానికి ఇక వారు ఇష్టపడ్డారు. మరి ఏం మాట్లాడుకున్నారో అక్కడ భక్తుడు మనకు వ్రాసి ఉంచలేదు కానీ వింటున్నారా? వీరు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆ రాత్రంతయు అక్కడ బస చేశారన్నప్పుడు ఆయన దగ్గరనే ఉండిపోయారు. ఆయన సముఖములో ఉండిపోయారు. ఆయన ఉంటున్న చోటును ఉండిపోయారు. ఆయన సన్నిధిలో ఉండిపోయారు. ప్రియులారా, ఆందోళన మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభును గనక నువ్వు చూస్తే నువ్వు మొదటగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సన్నిధిలోనే ఉండిపోయే అనుభవాన్ని నేను నేర్చుకోవాలి. ఇస్తున్నా ఆంధ్ర అది మనకు నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో ఉండిపోయాడు. ఇంకంతే. భార్య గుర్తు రాలేదా? పిల్లకాయలు గుర్తు రాలేదా? ఇటు చూడండి. మీరు పనులు గుర్తుకు రాలేదా? ఎక్కడో చేపలు డెలివరీ ఇస్తానన్నా ఒక గుర్తు రాలేదా? మాట్లాడాలి. 2-3 రోజులుగా ఏ రోజు ఇంటికి వెళ్ళిరా, వెళ్ళి ఎండు చేపలు అడిగాడు, ఇచ్చిరారా అంటున్నాడు. ఇంక గుర్తు రాలేదా? మాటలు వినాలి.
మీరు అటు చూడకుండా వాళ్ళు వెళ్ళి ఇచ్చారా గారు, మీరు వెళ్ళి చూసారా, స్విగ్గీ జొమాటో నిజమే వాళ్ళే ఇచ్చేవాళ్ళు. చరిత్ర చదివితే జోసెఫ్ ఫ్లావియస్ చెప్తాడు ఈ విషయాలు. చరిత్ర చదవాలి ఇవన్నీ. ఉన్నవాళ్ళు పెట్టినారా, అక్కడ ఆ రోజుల్లో ఉన్న రాజులలో కూడా వీళ్ళే సరఫరా చేసేవాళ్ళు డ్రై ఫిష్. ఆమేన్, హల్లెలూయా. చాపాలు హుషారుగా స్తోత్రం అని. ఎక్కడుండిపోయాడు? మాట్లాడాలి. ఎక్కడుండిపోయాడు? యేసు సముఖములో ఉండిపోయాడు. ప్రభు మాటలు వింటున్న ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుతో ఉండే జీవితం నిజముగా నిన్నే మార్చేస్తుంది. దేవుని చదువుతారు ఆ మాట, ఆ ఒక్క మాట చదువుతారు. వచ్చి చూడుడి, వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దినమంతయు దేవునితో గడిపే అనుభవం. ఆమేన్. చెప్పాలి నోరు తెరిసి.